జీవిస్తాం. Remember, God doesn't live with us. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనతో నివాసం చేయరు. Christ in us, the hope of glory. క్రీస్తు ప్రభువు మన యందు ఉండటము అది మహిమ నిరీక్షణ. Colossians 1:27. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. And we in Christ, complete in him. మనము క్రీస్తునందు ఉండటము, ఆయన యందు పూర్ణత కలిగి ఉండటం. Because the fullness of God bodily dwelleth in Christ. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు శారీరకంగా నివసించింది. So when we are in Christ, all that is in Christ is in us. కాబట్టి మనము క్రీస్తు ప్రభునందు ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఆయన యందు ఉన్నవన్నీ కూడా మనవి. So living in Christ as our abode is abiding in Christ. కాబట్టి క్రీస్తు ప్రభువును మన నివాస గృహంగా ఆయన యందు జీవించటం అంటే ఏమిటంటే ఆయన యందు ఆయన గృహములో మనము నివసించటము, ఆయన యందు జీవించటం. Apostle Paul uses this concept in his epistles. అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికలలో ఈ అంశం గురించి ఆయన ఉపయోగించారు, మాట్లాడారు, రాశారు. He is writing to people who are in Christ at Kovur. కొవ్వూరులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువులో ఉన్న వారికి ఆయన వ్రాస్తూ ఉన్నారు. You are not living in Kovur. మీరు కొవ్వూరులో జీవించట్లేదు. You are in Christ at Kovur. కొవ్వూరు దగ్గర క్రీస్తు ప్రభువునందు జీవిస్తూ ఉంటున్నారు. I am in Christ at Chennai. చెన్నైలో నేను క్రీస్తు ప్రభువునందు ఉంటున్నాను. So anybody who wants to touch me, కాబట్టి ఎవరైనా నన్ను ముట్టదలిస్తే or harm me, లేకపోతే నాకు హాని చేయాలనుకుంటే they have to touch Jesus first, then only they can get to me. అదేంటంటే వారు మొదట యేసు ప్రభువును ముట్టాలి, తర్వాత నన్ను ముట్టగలుగుతారు. So do you see how secure you are? కాబట్టి ఎంత భద్రంగా ఉన్నారో మీరు చూడండి. Do you realize that? మీరు గుర్తించారు ఈ సంగతిని? Nobody can touch me unless they touch Christ first. వారు క్రీస్తు ప్రభువును మొదట ముట్టకపోతే నన్ను ఎవరూ ముట్టలేరు. This is a wonderful truth. అద్భుతమైన సత్యం అండి. I am not scared of anybody. నేను ఎవరికి భయపడను. If any gunda comes to kill me, నన్ను చెప్పడానికి ఎవరైనా గుండా వచ్చినా I tell myself, నాకు నేను చెప్పుకుంటాను, and I tell the gunda, గుండాతో కూడా చెప్తాను, I am in Christ, you can't touch me unless you touch Christ. నేను క్రీస్తు ప్రభువునందున్నాను, క్రీస్తు ప్రభువును ముట్టకుండా నన్ను తాకలేవు నువ్వు. You know why we are full of fear? చూడండి, మనం ఎందుకు భయాలతో నిండుంటామో తెలుసా? We are not in Christ. Christ is not in us. మనం క్రీస్తు ప్రభువులో లేము, క్రీస్తు ప్రభు మనలో లేడు. So Christ is my residence. కాబట్టి క్రీస్తు ప్రభు నా నివాస స్థలము. If some people ask me, ఎవరైనా నన్ను అడిగితే, PC, where do you live? అయ్యా పీసీ గారు మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే, I don't say I live in Amchikare, Chennai. నేను చెన్నైలో ఉంటానని చెప్పను. I will tell them I am in Christ, that's where I live at Chennai. నేను చెప్తాను కదా, నేను క్రీస్తు ప్రభువునందున్నాను, అలాగుంటూ చెన్నై అనే ప్రాంతంలో ఉన్నానని చెప్తాను. This is very important for you to recognize. కాబట్టి మీరు చాలా గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి అండి ఇది. All of us are full of fears. మనమందరం కూడా భయాలతో నిండున్నాం. Somebody is going to touch me. ఎవరో నన్ను ముడతారని, somebody is going to do harm to me. ఎవరో నాకు హాని చేస్తారని. Friends, if you are in Christ, there is no fear. స్నేహితులారా, మీరు గనుక క్రీస్తు ప్రభువునందుంటే భయము లేదు. You can be in a fortress, still be insecure. మీరు చూడండి, కోటలో ఉండొచ్చు, ఆయన అభద్రతతో ఉంటారు. Why? ఎందుకండి? People can drop bomb from the airplane in the fort. పైనుంచి విమానంలో నుంచి కోట మీద బాంబులు వేయొచ్చు. But Christ is stronger than the fortress. అయితే కోట కంటే ప్రభువు, క్రీస్తు ప్రభు బలమైన వాడండి. Christ is my environment. క్రీస్తు ప్రభు నా యొక్క వాతావరణం అంతా. Christ is my home. క్రీస్తు ప్రభు నా గృహము. He is my residence. ఆయన నా యొక్క నివాస స్థలము. Therefore, abiding in Christ means mutually residing in one another. కాబట్టి క్రీస్తు ప్రభు నందు నిలిచి ఉండటం అంటే ఏమిటంటే ఒకరిలో ఒకరు, అంటే క్రీస్తు ప్రభువులో నేను, క్రీస్తు ప్రభు నా యందు నివసించటం. I want to give you a few Bible verses. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వచనాలు నేను మీతో చెప్పగోరుతున్నాను. The first Bible verse is Isaiah chapter 57 verse 15. మొదటి యొక్క బైబిల్ వచనం ఏమిటంటే యెషయా గ్రంథము
57వ అధ్యాయము 15వ వచనం. You don't read from the congregation మీలో కూర్చున్న వారి నుంచి మీరు చదవద్దండి, because others won't hear. ఎందుకంటే మిగతా వారు వినలేరు కాబట్టి. Happy will read through the mic. మైక్ నుంచి హ్యాపీ చదువుతాడు. Isaiah 57:15. యెషయా గ్రంథం అండి 57వ అధ్యాయము 15వ వచనం. A verse worth memorizing. జ్ఞాపకం ఉంచుకోదగ్గ, కంఠతా పట్టదగ్గ వచనం అండి ఇది. Let's listen to the word of God. దేవుని వాక్యాన్ని విందాం. మహాఘనుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. Okay. There are two places where God is living. కాబట్టి గమనించండి, దేవుడు నివసించేటువంటి రెండు స్థలాలు ఉన్నాయి. Little children will ask their parents. చిన్న పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు. My daughters used to ask me, మా అమ్మాయిలు నన్ను అడుగుతుండేవారు, Papa, నానా, yes, అవును అమ్మా, ఏంటి, where does God dwell? దేవుడు ఎక్కడ ఉంటారండి? So I bring them to this word. కాబట్టి వారిని ఈ వచనం దగ్గరికి తెచ్చేవాడిని, వారికి ఈ వచనం చూపించేవాడిని. Thus said the high and the lofty one. మహోన్నతుడు, మహాఘనుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. High and the lofty one. మహాఘనుడు, మహోన్నతుడు. Where does he dwell? ఆయన ఎక్కడ నివసిస్తారండి? In the high and the holy place. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసిస్తారు. That's called eternal infinity. నిత్యమైన అనంత స్థలం అది. Let me go back to science. విజ్ఞాన శాస్త్రానికి వెళ్దాం. Science which is true will never be against God. చూడండి, నిజమైనటువంటి వాస్తవికమైనటువంటి విజ్ఞానము ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకమైనది కాదు. You buy a Maruti car మారుతి కారు మీరు కొనండి, and they will give you a manual. దానికి ఆ యొక్క పని అది ఎలాగ పనిచేస్తుందో, ఎలాగ దాన్ని ఆపరేట్ చేయాలో, ఏం చేయాలో అనే దానికి ఒక పుస్తకం ఇస్తారు. Will what is written in the manual go against the Maruti company? కాబట్టి ఆ యొక్క పుస్తకము ఏం చేయాలో చేయకూడదో ఉన్నటువంటి ఆ పుస్తకములో ఏమైతే వ్రాయబడిందో అది మారుతి కంపెనీకి వ్యతిరేకంగా ఉంటుందండి ఎప్పుడైనా? Maruti company made the car. మారుతి కంపెనీనే కారును తయారు చేసింది. And they printed in the book how the car is made. ఆ కారు ఎలాగా తయారు చేయబడిందో అవన్నీ కూడా పుస్తకంలో వివరించబడ్డాయి. How to run the car. కారుని ఎలాగా నడిపించాలి. And if you don't read and understand, you will abuse the car. కాబట్టి దానిని ఆ మాన్యువల్ మీరు చదవకపోతే, అర్థం చేసుకోకపోతే కారుని పాడు చేస్తారు. So science is the manual of the creator of the creation. కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది సృష్టికర్తని గురించి చెప్పినటువంటి ఆ మాన్యువల్, లేకపోతే ఆయన గురించి చెప్పినటువంటి వివరించినటువంటి పుస్తకం. True science is something which can be experimented again and again and you get the same result. నిజమైనటువంటి విజ్ఞాన శాస్త్రం ఏంటంటే దాని మీద మీరు మరలా 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 పరిశోధన చేయొచ్చు, అయినప్పటికీ కూడా ఒకటే ఫలితం వస్తుంది. For example, ఉదాహరణకి చూడండి, where does a human being come from? మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? Evolution says పరిణామ సిద్ధాంతం చెప్తుంది maybe monkey is your grandfather బహుశా ఆ కోతులు అనేవి మీ పితరులు ముత్తాతలు అని చెప్తారు. because you look like a monkey and act like a monkey. కోతిలాగా కనిపిస్తావు, కోతిలాగా ప్రవర్తిస్తావు కాబట్టి. So the evolutionists say monkey is your grandfather. కాబట్టి ఆ పరిణామ సిద్ధాంతవాదులు ఏమంటారంటే కోతి మీ పితరుడు అంటారు. Others will say donkey is your forefather. ఇంకొకళ్ళు అంటారు ఈ గాడిద మీ పితరుడు, మీ తాత ముత్తాత అంటారు. When a mother gives birth to a child కాబట్టి చూడండి, తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు and she can't breastfeed the baby, ఆ యొక్క తల్లి చిన్న బిడ్డకు ఆ యొక్క పాలు పట్టలేదు, రొమ్ము పాలు పట్టలేదు. you can give donkey's milk, the baby will live. మీరు గాడిద పాలు ఇవ్వండి, అప్పుడు బిడ్డ బ్రతుకుతాదా? So by look you would have come from monkey and behavior. కాబట్టి చూడటానికి కోతి నుంచి వచ్చినావు, ప్రవర్తనకు కూడా అలాగే ఉంది. By milk test you would have come from donkey. కాబట్టి ఆ యొక్క పాలు రుచిని బట్టి గాడిద పాలు ఇచ్చిన పిల్ల బతుకుతాది. కాబట్టి నువ్వు
గాడిద నుంచి వచ్చావు అనుకోవచ్చా? And some others say, కాబట్టి ఇంకా కొంతమంది అంటారు, maybe you came from pig. బహుశా నువ్వు పంది నుంచి వచ్చావేమో అంటారు. If you have a heart problem, మీకు కనుక చూడండి గుండె సంబంధమైన సమస్య ఉంటే, if you don't get a human heart, మీకు మనుషుని గుండె దొరకదు. you can get a pig's heart దొరకకపోయినప్పుడు ఏం చేస్తారంటే పంది గుండె దొరుకుతుంది. because there is some blood relationship, human blood and pig's blood. ఎందుకంటే కొంత రక్త సంబంధం ఉంది. మనుషుని రక్తానికి పంది రక్తానికి కొంత పోలిక ఉంది. In Guwahati, Assam, one man lived 1 week with a pig's heart transplanted in his body. గౌహతి, అస్సాం రాష్ట్రంలో గౌహతిలో ఒక వ్యక్తి, ఆయనకు పంది గుండెని అమర్చారు. ఆయన దాంతో ఒక వారం బ్రతికాడు. So by look and behavior, you would have come from monkey. కాబట్టి చూడటానికి ప్రవర్తించడానికి కోతి నుంచి లాగా వచ్చినలాగా ఉంది. By milk test, you would have come from donkey. పాల రుచిని బట్టి చూస్తే గాడిద నుంచి వచ్చినట్టుంది. By blood test, you would have come from a pig. రక్తాన్ని బట్టి చూస్తే పంది నుంచి వచ్చినట్టుంది. So the evolutionists have 3 grandfathers to choose from. కాబట్టి ఈ పరిణామ సిద్ధాంతవాదులు చెప్పడానికి 3 రకాల పితరులను చూపిస్తారు. But where does man come from? అయితే మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? Again and again proved by science. మరలా విజ్ఞాన శాస్త్రము నిరూపించింది ఇది. Man always comes from the womb of a mother. మనుష్యుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా తల్లి గర్భాల నుంచి వస్తాడు. And who puts them there? ఆ వ్యక్తిని తల్లి గర్భాన పెట్టింది ఎవరండి? The fathers. తండ్రులు. This is pure science. ఇది కేవలము విజ్ఞాన శాస్త్రం అంతే. So when they say, believe man came from monkey, man came from pig, man came from donkey, I say I don't have enough faith to believe it. కాబట్టి పరిణామ సిద్ధాంతవాదులు మనుష్యుడు గాడిద నుంచి వచ్చాడు, కోతి నుంచి వచ్చాడు, పంది నుంచి వచ్చాడు అని చెప్పినప్పుడు నేనంటానండి, అది నమ్మటానికి తగినంత నమ్మిక నాకు లేదు, విశ్వాసం లేదంటాను. What I see in the life laboratory is human beings always come from a woman's womb. ఎందుకంటే ఇక మానవ లాబొరేటరీలో లేకపోతే ప్రయోగశాలలో నేను చూసేది ఏంటంటే మనుషుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా తల్లి గర్భాన్ని నుంచి వస్తాడు. And that is pure science. కేవలము నిజమైన విజ్ఞాన శాస్త్రం ఇదంతే. Which is the servant of God. Servant of God. దేవుని సేవకుడు, To serve us. మనలను సేవించడానికి, సేవ చేయడానికి. True science will never go against God. కాబట్టి చూడండి, నిజమైనటువంటి విజ్ఞాన శాస్త్రము ఎన్నడూ దేవునికి వ్యతిరేకం కాదు. Just like Maruti manual will never go against the Maruti company. మారుతి ఆ కార్లు తయారు చేసిన కంపెనీ రాసినటువంటి మాన్యువల్, ఆ పుస్తకం ఎలాగైతే ఆ కారుకు వ్యతిరేకం కాదు, అలానే God created us. దేవుడు మనలను సృజించారు. When he created Adam and Eve. ఆయన ఆదాము అవ్వను సృజించినప్పుడు Today's humanity are the grandchildren of Adam and Eve. ఈ రోజున ఉన్నటువంటి మానవాళంతా కూడా ఆ యొక్క ఆదాము అవ్వల సంతతి మాత్రమే. Jesus said that. యేసు ప్రభు ఈ మాట సెలవిచ్చారండి. In the beginning God created male and female. ఆది యందు దేవుడు పురుషుని గాను స్త్రీని గాను ఆయన చేశాడు. That's pure science. అది కేవలము విజ్ఞాన శాస్త్రం. I came from my mother's womb. నేను నా తల్లి గర్భం నుంచి వచ్చాను. My daddy put me there. నా తండ్రి గర్భంలో పెట్టినవాడు. My daddy came from my grandmother's womb. నా తండ్రి నా యొక్క అమ్మమ్మ నానమ్మ తల్లి గర్భం నుంచి వచ్చాడు. His grandfather put him there. ఆయన తాత అక్కడ నా తండ్రిని పెట్టినవాడు. Isn't it true of all of us? కాబట్టి మనందరి పట్ల కూడా ఇదే వాస్తవం అండి. If anybody came from a monkey's womb, please raise your hand. ఎవరైనా కానీ కోతి గర్భాన్ని నుంచి వస్తే చేయి చూపించండి, చేతి చూపించండి. Or anybody came from a donkey's womb, raise your hand. లేకపోతే ఎవరైనా గాడిదకు పుట్టిన వారు, గాడిద గర్భం నుంచి వచ్చిన వారు ఉన్నారా? Anybody came from a pig's womb, raise your hand. లేకపోతే ఎవరైనా పంది గర్భం నుంచి పందికి పుట్టిన వారు ఉన్నారా? Nobody. లేరు కదండి. ఎవరు? Nobody. ఎవ్వరూ లేరండి. Nobody has been, nobody ever will be. ఎవరు ఎన్నడూ ఎప్పటికీ ఉండరు, లేరు కూడా. We are God's crown of creation. కాబట్టి మన దేవుని యొక్క సర్వోన్నతమైన సృష్టి. If you have the same grandfather, grandmother, you know what you call humanity? We are cousins. చూడండి, మనకు ఒకే రకమైనటువంటి పితరులు ఉన్నట్లయితే మన వాళ్ళందరినీ కూడా ఎలా పిలుస్తారంటే కజిన్స్, అంటే సహోదరులు సహోదరులు అనొచ్చు.
Don't be nasty to your cousin. Be nice to your cousin. కాబట్టి మీ సోదరులు సోదరుల పట్ల వ్యతిరేకతతో ఉండొద్దు, వారితో సోదర భావంతో ఉండండి. I have 4 daughters. నాకు 4 కుమార్తెలు ఉన్నారు. They have my DNA. వారికి నాలో ఉన్నటువంటి డిఎన్ఏ ఉంది. The older one is called Susan. పెద్ద ఆమె పేరు సూసాన్. Did she come from my head? ఆమె చూడండి నా తల నుంచి వచ్చిందా. Then I have the second one, Rachel. ఆ తర్వాత రెండవ అమ్మాయి ఉంది, రేచెల్ ఆమె పేరు. Did she come from my shoulder? ఆమె నా భుజం నుంచి వచ్చిందా. I have a third daughter, Martha. నాకు ఒక 3వ కుమార్తె ఉంది, ఆమె పేరు మార్తా. Did she come from my thigh? ఆమె నా తొడ నుంచి వచ్చిందా. And I have the 4th daughter, Mary. 4వ కుమార్తె ఉంది, మేరీ ఆమె పేరు. Did she come from my foot? ఆమె పాదం నుంచి అరికాల నుంచి వచ్చిందా. లేదు కదండి. Is Susan high caste? సూజన్ అనేటువంటి పెద్ద ఆమె ఉన్నత వర్గానికి చెందిందా. Is Rachel lower caste? రేచెల్ ఆమె నిమ్న వర్గానికి చెందిందా. Martha still lower caste? మార్తా ఇంకా నిమ్న వర్గమా. And Mary outcast? మరియా ఆ మేరీ అనే ఆమె బయటికి త్రోయబడిందా. Rubbish. చెత్త అండి ఇదంతా. This caste system is cursed. ఈ కుల వ్యవస్థ శాపగ్రస్తమైంది. It is the philosophy by the strong to exploit the weak. చూడండి, బలమైన వారు బలహీనులను వారి నుంచి అన్ని తీసుకోవటానికి, లేకపోతే వారి నుంచి వీరు సంపాదించుకోవటానికి ఏర్పరచబడినటువంటి వేదాంతము, తత్వము, లేకపోతే వ్యవస్థ. We are all children of Adam and Eve. మనమందరము ఆదాము అవ్వల సంతానం. Where sin reigns and death reigns. ఎక్కడైతే పాపము మరణము పరిపాలిస్తుందో, Therefore we are children of the devil by birth. ఆ కారణాన్ని బట్టి జన్మతః అపవాది బిడ్డలు మనం. By new birth we become children of God. నూతన జన్మ ద్వారా దేవుని బిడ్డలం అవుతాం మనం. The Holy Spirit has to take us out of the first Adam, put us into the last Adam. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆ మొదటి ఆదాము నుంచి వేరు చేసి కడపటి ఆదాములో ఐక్యం చేయాలి. So who is God? కాబట్టి దేవుడు ఎవరండి. Most high God. మహోన్నతుడైన దేవుడు, Who dwells in the high and the lofty place. మహోన్నతమైనటువంటి ఉన్నత స్థలములలో నివసించేవాడు. There is the first heaven where the birds and the aeroplane fly. గమనించండి, మొదటి ఆకాశం ఉంది, ఎక్కడైతే పక్షులు విమానాలు ఎగురుతాయో అది మొదటి ఆకాశం. The second heaven, రెండవ ఆకాశం, where there are trillions of galaxies and billions of stars. ఎక్కడైతే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయో, అనేక నక్షత్ర మండలాలు ఉన్నాయో అది రెండవ ఆకాశం. That's where satellites go. అక్కడ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. Beyond that, దానికంటే ఉన్నతంగా that's the third heaven. మూడవ ఆకాశం ఉంది. There is the eternal infinity. అది అనంతమైన నిత్య స్థానము. No boundary, దానికి హద్దులు లేవు, no limitation. దానికి పరిమితులు లేవు. A vast expanse, which is limitless without boundary and limit. అత్యంత విశాలమైనది, దానికి హద్దులు పరిమితులు లేవండి. Right there is a throne. అక్కడే సింహాసనం ఉంది. The resurrected Jesus who ascended is now seated on that throne with a glorified body. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆయన ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండి ఆసీనుడై ఉన్నాడు అక్కడ. This is history. చరిత్ర అండి ఇది. This is science. ఇది శాస్త్రము, విజ్ఞాన This శాస్త్రం. is the truth of God's word. దేవుని వాక్యపు సత్యం అండి ఇది. If anybody asks you, ఎవరైనా నిన్ను అడిగితే where is God? దేవుడు ఎక్కడా? Quote to them Isaiah 57:15. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చెప్పండి. Thus saith the high and the lofty one who inhabits eternity. మహోన్నతుడు మహాగణుడు నిత్య స్థానములో అక్కడ నివాసం చేస్తారు. He is holy. ఆయన పరిశుద్ధుడు. You know what's the meaning of the word holy? పరిశుద్ధుడు అంటే అర్థం తెలుసా అండి మీకు? Holy doesn't mean purity. చూడండి, పరిశుద్ధత అంటే ఆ యొక్క స్వచ్ఛత కాదు. Holy means different. పరిశుద్ధత అంటే వేరుగా ఉండటం. Different from creation. సృష్టి నుంచి వేరుగా ఉండటం. Different from creatures. మిగతా జీవుల నుంచి, మిగతా వారి నుంచి వేరుగా ఉండటం. Different from corruption. ఇక క్షయమైపోయేది లేకపోతే నశించిపోయే దాని నుంచి వేరుగా ఉండటం. He is the high and the lofty one. ఆయన మహోన్నతుడు. He is the holy one. ఆయన పరిశుద్ధుడు. He is there in ఆయన eternal infinity. అక్కడ నిత్య నివాస స్థలములో అక్కడ ఉన్నారు ఆయన. Heaven is his home. ఆయన గృహము పరలోకం.
That eternal God, ఆ నిత్యుడగు దేవుడు, the high and the lofty one, ఆయన మహోన్నతుడైన who దేవుడు, is the ఆయన- holy one, ఆయన పరిశుద్ధుడు. he has another residence. ఆయనకు ఇంకొక నివాస స్థలం ఉందండి. I would say, oh God, నేను అంటాను, ఓ దేవా, you have got that eternal infinity as your home. నీకు ఆ యొక్క మహోన్నతమైనటువంటి నిత్య నివాస స్థలము గృహముగా ఉంది కదా. Why do you want the human spirit to live? ఎందుకు మనిషిని హృదయంలో, మనిషిని ఆత్మలో నివసించగోరుతున్నావు నువ్వు? Have you ever asked God that question? అడిగారా ఎప్పుడైనా మీరు దేవుని ఈ ప్రశ్న? See, I have a nice home in Chennai. చెన్నైలో నాకు మంచి ఇల్లు ఉందండి. You want the address? అడ్రస్ కావాలా మీకు? Number 2 Ammayama Street, Ayyavnadi Colony, Amejikare. నెంబర్ 2 అదే నాకు అర్థమైంది. అయ్యామన్ కాలనీ అట. Okay. అడ్రస్ చెప్పాలి సోదరుడు. But I don't like to stay there. అయితే ఆ చిరునామాలో అడ్రస్ లో నేను ఉండాలని కోరట్లేదు. I like to go to Bhutan. నేను భూటాన్ వెళ్ళడానికి I like to ఆశిస్తున్నాను. go to Meghalaya. మేఘాలయకి వెళ్ళాలని ఆశ ఉంది I like నాకు. to go to Machilipatnam. మచిలీపట్నం I వెళ్ళాలనుకుంటున్నాను. like to go to Kovur. కొవ్వూరికి I like to వెళ్ళాలనుకుంటున్నాను. go to Sanalkot. సామర్లకోట వెళ్ళాలని I like ఉంది. to go to Domeru. దొమ్మేరికి వెళ్ళాలని ఉంది. Why? ఎందుకండి? I want God to dwell in their spirits through the gospel. దేవుని యొక్క శక్తి ద్వారా అక్కడి వారి హృదయాలలో దేవుడు నివసించాలని నేను కోరుతూ ఉన్నాను. I don't have to walk so many meters from my bedroom to the toilet in my home. మా ఇంట్లో చూడండి, బెడ్రూమ్ నుంచి టాయిలెట్ కి వెళ్ళడానికి ఇన్ని మీటర్లు, ఇంత దూరం నేను నడవాల్సిన పని I లేదు. don't have an attached bathroom here in Kovur. కొవ్వూరులో చూస్తే నేనున్న చోట నాకు అటాచ్డ్ బాత్రూమ్ లేదు. But then you ask me, PC, అయితే మీరు నన్ను అడిగితే, పీసీ గారు, you living your comfortable home, why are you coming to Kovur? మీరు చాలా సౌఖ్యమైనటువంటి మీ ఇంట్లో గృహంలో చెన్నైలో ఉన్నారు కదా, ఎందుకు కొవ్వూరు వచ్చారండి? Shall I tell you? చెప్పనా నేను? I want God to dwell in your spirit. నేనేం కోరుతున్నానంటే దేవుడు మీలో, మీ ఆత్మలో నివసించాలని I కోరుతున్నాను. want people to dwell in God. ప్రజలు దేవునిలో నివాసం చేయాలని కోరుతున్నాను. A God who has got this glorious heaven, ఈ మహిమాన్విత స్థలము, మహిమ కలిగినటువంటి ఆ దేవుడు, which is his eternal residence, ఆయన నిత్యమైన నివాస గృహం, అది wants to reside in your spirit. ఆయన నీ ఆత్మలో, నీలో A నివసింపగోరుతున్నారు. broken spirit, విరిగిన హృదయం, a contrite spirit, విరిగి a నలిగినటువంటి ఆత్మ, repentant spirit, మారు మనస్సు పొందిన a ఆత్మ, believing spirit, విశ్వసించే an ఆత్మ, obedient spirit, విధేయత చూపించే and a హృదయం, spirit who will filially reverence God. దేవునికి గౌరవ ప్రపత్తులు సమర్పించే హృదయం. For what? దేనికండి? To spiritually make them alive, వారిని తిరిగి ఆత్మీయంగా to పునరుజ్జీవింపజేయటానికి, regenerate them, తిరిగి వారిని to ఉజ్జీవింపజేయటానికి, renew them, వారిని పునరుద్ధరింపజేయటానికి, so that he will have a residence on earth in your spirit. కాబట్టి నీ ఆత్మలో, భూమి మీద ఆయన నివాసం చేస్తారు. Is it only God who wants to make your residence his home? కాబట్టి చూడండి, దేవునికే ఉందా ఈ కోరిక, ఆయన నిన్ను తన నివాస గృహంలో చేసుకుని భూమి మీద నివసించాలని? God is spirit. దేవుడు ఆత్మ, Devil also is a spirit. దయ్యం, అపవాది కూడా ఆత్మే. God wants human bodies to dwell in. దేవుడు కోరుతున్నది ఏమిటంటే మానవుని దేహములో ఆయన నివసింపగోరుతున్నారు. The devil also wants human bodies to live in. అపవాది, దయ్యము, సాతాను కూడా మనిషిని దేహములో జీవించాలని కోరుతున్నాడు. So man has a choice. కాబట్టి మనిషిని ముందు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. Do you want to be the residence of the devil or the residence of God? కాబట్టి నీవు దేవుని నివాస గృహముగా ఉండగోరుతున్నావా, లేకపోతే దయ్యము, సాతాను నివాస గృహముగా ఉండగోరుతున్నావా? May I see the hand of those who wants the devil to have a residence in your spirit? మీ ఆత్మలో, మీలో దయ్యము నివసించాలని కోరుతున్న వారు ఎవరైనా ఉంటే మీ Raise your చెయ్యి hand. చూడాలని నేను కోరుతున్నాను. మీ చేయొద్దండి. Nobody. ఎవరు లేరు కదండి. How many of you want this most high, lofty God who dwells in the eternal infinity, who is holy? He wants to make his residence in your spirit. కాబట్టి మీలో ఎంతమంది అండి ఈ మహోన్నతుడైన దేవుడు, మహాగణుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే ఆ పరిశుద్ధుడు మీలో నివసించాలని కోరుతున్నారండి? మీలో ఎంతమంది కోరుతున్నారు? Can I see your hand? మీ చేతులు నేను చూడొచ్చా? Hallelujah. హల్లెలూయా. You are bringing joy to the heart of God. దేవుని హృదయానికి
మీరు సంతోషం కలిగిస్తున్నారు. Now God has 2 residents. దేవుని- Rather, 3 residents. దేవునికి 3 నివాస గృహాలున్నాయి. He is in the high and the lofty place. ఆయన మహోన్నతమైన స్థలములలో నివసిస్తూ ఉన్నారు. He is in your broken, contrite spirit. ఆయన నీ విరిగి నలిగిన దీన మనస్సులో నివసిస్తున్నారు. And He is everywhere. ఆయన అంతటా సమస్తమును అంతటా ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి. He is an all-knowing, ever-present, almighty God. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, it's not just enough to desire for God to dwell in your spirit. Is He dwelling in you today? That's the most important question. కేవలము దేవుడు నాలో నా ఆత్మలో నివసించాలని కోరిక కలిగి ఉంటే సరిపోదండి. ఈ రోజున దేవుడు నీలో నివసిస్తున్నాడా లేదా అనేది ప్రశ్న. If your body is to be the temple of the living God, నీ శరీరము జీవము గల దేవునికి ఆలయమై ఉంటే the Holy Spirit must be in you. పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. That's what the Word of God says. ఇదే సంగతిని దేవుని వాక్యం సెలవిస్తుందండి. 1 Corinthians chapter 6 verse 17 to 20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 19 and 20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 19. Corinthians 6, 19 and 20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Hallelujah. హల్లెలూయా. Please meditate on those 2 verses. దయచేసి ఈ 2 వచనాలు మీరు గమనంలో తెచ్చుకోండి, ధ్యానించండి. Your body, మీ దేహము, my body, నా దేహం, our bodies, మన యొక్క శరీరాలు, దేహములు according to the Word of God, దేవుని వాక్యం ప్రకారంగా is the temple of the Holy Spirit. పరిశుద్ధాత్మకు ఆలయం అండి. You are not your own. నీవు నీ సొత్తు కాదు. You are bought with the precious blood of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తముతో కొనబడ్డావు. Not silver and gold. వెండి బంగారాలతో కాదు. Not the blood of bulls and goats. గొర్రె మేకల రక్తంతో కాదండి. The precious, sinless, incorruptible, blemishless blood of the Lord Jesus. ప్రశస్తమైన ఏమాత్రము కళంకము లేనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తంతో కొనబడ్డావు. So give to God what He bought. కాబట్టి దేవుడు కొనడానికి ఆయన దగ్గరికి వెళ్ళు. And if you don't give to God what He bought, you are a thief. కాబట్టి దేవుడు కొన్నది ఆయనకు నీవు ఇవ్వకపోతే దొంగవు. I go to a supermarket. చూడండి, నేను పెద్ద మార్కెట్ కి వెళ్తాను, సూపర్ మార్కెట్ కి వెళ్తాను. Maybe in Kovur there is no supermarket. You may have in Rajamandri or Kovur. Vizag. కోవూరులో మీకు ఒకవేళ సూపర్ మార్కెట్ ఉందో లేదో కానీ రాజమండ్రిలో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు. You go in and out. మీరు లోపలికి బయటికి వెళ్తారు. There are different lanes, different shelves. అక్కడ వేరే వేరే లైన్లో వేరే వేరే సొరుగుల్లో అల్మారాలు ఉన్నాయి. They give you a basket or a small trolley. వాళ్ళు మీకు అక్కడికి వెళ్తే ఒక బాస్కెట్ ఇస్తారు, లేకపోతే ఒక చిన్న ట్రాలీ ఇస్తారు. You pick up things and put it inside. మీకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు, ఆ బాస్కెట్ లో మీరు వేసుకోవచ్చు. Then there is a counter. ఆ తర్వాత ఆ వేల చెల్లించేటువంటి కౌంటర్ ఒకటి ఉంటుంది. And there is a clerk at the counter. ఆ క్లర్క్ ఉంటాడు ఆ కౌంటర్ దగ్గర. They look at all the things you picked up. అతడు ఏం చేస్తాడంటే మీరు తెచ్చుకున్నటువంటి వస్తువులన్నీ చూస్తాడు. And they will enter into the computer the price. కంప్యూటర్ లో దాని యొక్క వెల ఎంతో అతడు ఎంటర్ చేస్తాడు. Finally there is a receipt. చివరిగా మీకు ఒక రసీదు వస్తుంది. And they will say, all these things cost so much. ఆయన అంటాడు, నువ్వు తీసుకున్నటువంటి వస్తువులు అంతటికి కూడా ఇంత డబ్బు కట్టాలంటాడు. So you give a credit card or cash. కాబట్టి నువ్వు అక్కడ నగదు ఇస్తావు, డబ్బులు ఇస్తావు, లేకపోతే కార్డు ఇస్తావు, క్రెడిట్ కార్డు After ఇస్తావు. you paid for the things you picked up, కాబట్టి నువ్వు తెచ్చుకున్నటువంటి వస్తువులకు డబ్బు నువ్వు చెల్లించిన తర్వాత the clerk at the counter says, ఆ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి క్లర్క్ అంటాడు, leave the things here, go home with your receipt. కాబట్టి ఆయన అంటది ఏంటంటే నువ్వు తెచ్చుకున్నటువంటివన్నీ కూడా ఎక్కడే పెట్టే డబ్బులు కట్టావు, ఇంటికి వెళ్ళిపో నువ్వు. He doesn't give you the things for which you paid for. నువ్వు దేనికైతే డబ్బులు కట్టావో ఆ వస్తువులు నీకు ఇవ్వడు అతను. And the clerk is saying, ఆ క్లర్క్ అంటున్నాడు, you paid the money, డబ్బు కట్టేసావు కదా, you got the receipt, రిసీట్ వచ్చింది, go home. రసీదు పట్టుకుని ఇంటికి వెళ్ళిపో. What will you do? ఏం చేస్తారు మీరు? Tell me. చెప్పండి, ఏం చేస్తారు? You will go to the manager.
మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఆ షాపును అంతా చూసే మేనేజర్ దగ్గరికి And you వెళ్తారు. tell the manager, ఆ మేనేజర్ తో చెప్తారు, your clerk is a thief. ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఆ రసీదు ఇస్తున్నాడే క్లర్క్, అతను దొంగ. Here is the receipt. I have paid for the things I have picked up. నేనేమైతే వస్తువులు తెచ్చుకున్నానో దానికి డబ్బు కట్టాను, ఇదిగోనండి రసీదు. But the clerk says, I will not give you the possession of what you have purchased. అయితే నేను కొన్నటువంటి వస్తువులు నాకు ఇవ్వనంటున్నాడు ఆ క్లర్క్. Be satisfied with the receipt and go home. ఆ రసీదు వచ్చింది కదా, దాంతో తృప్తి పడు, అది పట్టుకుని ఇంటికి వెళ్ళి అంటున్నాడు. The manager will say, మేనేజర్ అంటాడు అప్పుడు, really? నిజమా ఇది? Never my clerks have behaved like that. నా క్లర్క్లు ఎప్పుడు కూడా ఎలాగా ప్రవర్తింపరు. The manager will come to the counter కాబట్టి మేనేజర్ వస్తాడు, కౌంటర్ దగ్గరికి వస్తాడు. and he will ask the clerk, క్లర్క్ ని అడుగుతాడు, is this receipt true? ఈ రసీదు నిజమేనా? This అంటాడు. person has paid for the things. ఈయన తెచ్చుకున్న వస్తువులకి డబ్బు కట్టాడు కదా, Did you refuse to give possession of what he purchased? ఆయన ఏమైతే వస్తువులు కొన్నాడో అది ఇవ్వకుండా ఇవ్వనని చెప్పావా నువ్వు? And the clerk will say, క్లర్క్ అంటాడు అప్పుడు, sorry, sir. అయ్యా సారీ అండి, సారీ అంటాడు. And the manager will say, you are dismissed. మేనేజర్ అంటాడు, నిన్ను తీసేశారు, ఉద్యోగం పోయింది అంటాడు. You are a thief. దొంగవు నువ్వు. Not giving possession of what someone has purchased. ఎవరైతే కొన్నారో అతనికి ఆ వస్తువులు అతనికి ఇవ్వలేదు నువ్వు. When God has purchased you through the blood of the Lamb, the blood of the Son of God, you don't give your spirit, soul and body to God. You know what God says? You are a thief. కాబట్టి దేవుడు తన యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా నిన్ను కొన్నప్పుడు నీ ప్రాణ ఆత్మ దేహాలను నీవు ఆయనకి ఇవ్వకపోతే నీవు దొంగవు. Let the purchaser possess what he has purchased. కొన్నటువంటి వ్యక్తి ఆయన కొన్నది ఆయన కలిగి ఉండాల్సిందే. He didn't buy sugar, flour and dal. God did not buy sugar, dal. ఆయన చూడండి, దేవుడు పంచదార పప్పులు కొనుక్కోలేదు. He bought your spirit, soul and body. ఆయన నీ ప్రాణ ఆత్మ దేహాలను కొన్నారు. ఆయన Have you given it to him? ఆయనకు తిరిగి సమర్పించుకున్నావా? అది That's where many believers are thieves. ఇలాగా అనేక మంది విశ్వాసులు దొంగలుగా ఉన్నారు. Recognize this truth, my friends. నా ప్రియమైన స్నేహితులారా, ఈ సత్యాన్ని గమనించండి. I have been bought. నేను కొనబడ్డాను, నేను విమోచింపబడ్డాను. The price has been paid. క్రయము వెల చెల్లించబడింది. And now I don't belong to the devil. నేను ఇప్పుడు ఎంత మాత్రము అపవాదికి చెందిన వాడిని కాదు. I don't belong to the worldly system. లోక వ్యవస్థకు చెందిన వాడిని కాను. I don't belong to sin as my master. పాపము నా యజమానిగా ఉండటానికి దానికి చెందిన వాడిని కాను. I belong to this living God. ఈ జీవము గల దేవునికి చెందిన వాడిని. I give him my body. నా శరీరాన్ని ఆయనకి ఇస్తున్నాను. I give him my soul. నా ఆత్మని ఇస్తున్నాను. I give him my spirit. నా యొక్క జీవాన్ని ఇస్తున్నాను. To live in me. ఆయన నాయందు జీవించటానికి ఇస్తున్నాను. My heart cries home. నా హృదయము దేవుని నివాస గృహము. God's heart, my home. దేవుని హృదయము నా గృహము. What a beautiful reality. ఎంత అద్భుతమైనటువంటి వాస్తవం అండి ఇది. Is this true of you? నీ గురించినటువంటి సంగతిలో ఇది వాస్తవమా, సత్యమా? ఇది If it is not true of me, I shouldn't be preaching. ఇది నా గురించి వాస్తవం కాకపోతే నేను బోధించకూడదు. I'll be a hypocrite. నేను వేషధారిగా ఉంటాను. Christ is at home in me. క్రీస్తు ప్రభు నాయందు నివాస గృహం I కలిగి am ఉన్నాడు. at home in Christ. క్రీస్తు నందు నివాస గృహము నేను కలిగి ఉన్నాను. Because he created me. ఎందుకంటే ఆయన నన్ను సృజించారు. I have fallen in sin in Adam. చూడండి, ఆదామునందు నేను పాపములో పడిపోయాను. And the last Adam కడపటి ఆదాము took me out of the first Adam. ఆ మొదటి ఆదాము నుంచి ఆయన నన్ను తీసివేశారు. Through the Holy Spirit పరిశుద్ధాత్మ ద్వారా made me a member of the body of Christ. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవముగా చేశారు. Now my spirit is the sanctuary of God. కాబట్టి నా ఆత్మ ఇప్పుడు దేవుని నివాస స్థలము, పరిశుద్ధ ఆవరణము. And the heart of God is my sanctuary. దేవుని యొక్క హృదయము నా నివాస స్థలము, నా ఆవరణం అది.
Please read John's Gospel chapter 14, 21 and 23. యోహాను సువార్త 14వ అధ్యాయము 21, 23 వచనాలు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము 23వ వచనము 21 and 23. 21వ వచనము అలానే 23వ వచనము. All the verses I am repeating to you from my memory, I memorized when I was 20 years of age. నేను చెప్తున్నటువంటి వచనాలన్నీ కూడా నా జ్ఞాపక శక్తి నుంచి చెప్తున్నాను. నేను 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కంఠత పట్టాను నేను. Young people, యవనస్తులు, commit God's word to memory. దేవుని యొక్క వాక్యాన్ని కంఠత పట్టడానికి మిమ్మల్ని మీరు అర్పించుకోండి. Because faith comes by hearing, hearing by the word of Christ. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గురించిన వాక్యము వలన కలుగును. Jesus lived by what is written. యేసు ప్రభు వ్రాయబడిన దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు ఆయన. If we are to live by what is written, we need to know what is written. ఏమైతే వ్రాయబడిందో దాని ప్రకారంగా మనం జీవించాలంటే వ్రాయబడింది మనం ఎరిగి ఉండాలి. Today, believers are biblically illiterate. ఈ రోజున చూడండి, విశ్వాసులైన వారు బైబిల్ ప్రకారంగా చూస్తే బైబిల్కి నిరక్షరాస్యులుగా ఉన్నారు. Even servants of God don't spend time studying the word of God. దేవుని దాసులు కూడా, దేవుని సేవ చేసేవారు దేవుని వాక్యం చదవటానికి సమయాన్ని గడపరు. Prayer without the word of God will not make you a servant of God. చూడండి, దేవుని వాక్యము లేకుండా మిమ్మల్ని దేవుని దాసునిగా ఎలాగూ ఏమీ ఉండనివ్వదు. Prayer without the word of God will not make you a servant of God. ప్రార్థన దేవుని వాక్యం లేకుండా ప్రార్థించటము దేవుని దాసునిగా నిన్ను చేయదు. Prayer and the word of God will make you a true servant of God. ప్రార్థన దేవుని వాక్యం అనేవి నిన్ను నిజమైన దేవుని దాసునిగా చేస్తుంది. Here is a glass. ఇక్కడ గ్లాస్ ఉందండి, There is water. దాంట్లో నీళ్లు ఉన్నాయి. When happy Christian will bump on me, హ్యాపీ క్రిస్టియన్ నా మీద ఇలా గుద్దుకున్నప్పుడు you know what will come out? బయటకి ఏమొస్తుందో తెలుసా అండి? Water. నీళ్లు బయటపడతాయి. And if there is nothing in my glass, ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్నటువంటి గ్లాసులో ఏమీ లేకపోతే ఖాళీగా ఉంటే when he bumps on me, నన్ను ఇలా గుద్దుకున్నప్పుడు nothing will come out of it. బయటికి ఏమీ రావండి, ఎందుకంటే ఏమీ లేవు. But if in this glass, అయితే ఈ గ్లాసులో full of God's word, పూర్తిగా దేవుని వాక్యం నింపబడి ఉంటే when he bumps on me, నా మీద గుద్దుకుంటే ఎవరైనా the word of God will come out. దేవుని వాక్యం బయటకు వస్తుంది. What are you full of? దేనితో నింపబడి ఉన్నావు? Full of the world, world will come out. చూడండి, లోకంతో నింపబడి ఉంటే లోకమే బయటకు వస్తుంది. Vacuum, nothing. ఏమీ లేని ఖాళీ అయితే Nothing comes out. శూన్యం, ఏమీ లేదు, బయటికి ఏది రాదు. Word of God richly dwelling in you. దేవుని వాక్యము సర్వ సంపూర్ణతతో నివసిస్తూ ఉంటే నీలో, When somebody bumps on you, the word of God comes. ఎవరైనా నీ మీద పడితే గుద్దుకుంటే దేవుని వాక్యం బయటికి వస్తుంది. That's why the psalmist said, ఈ కాడాన్ని బట్టి కీర్తనకారుడు Thy అంటున్నాడు, word have I hid in my heart that I may not sin against you. దేవుని వాక్యము దేవాని కట్టడలను నా హృదయంలో ఉంచుకున్నాను, తద్వారా నేను పాపము చేయకుండా ఉంటాను. Thy word, the best treasure. దేవా, నీ వాక్యము Best treasure. చాలా శ్రేష్టమైనటువంటి ధననిధి. My heart, నా హృదయం the best place శ్రేష్టమైన మంచి స్థలం అది, that I may not sin against you. తద్వారా ప్రభా నేను పాపము నీకు వ్యతిరేకంగా చేయను. The best purpose. చాలా శ్రేష్టమైన ఉద్దేశ్యం అండి. Please memorize Bible verses. దయచేసి బైబిల్ వచనాల్ని కంఠత పట్టండి, జ్ఞాపకం పెట్టుకోండి. My people are destroyed for the lack of the knowledge of the word of God. దేవుని వాక్యం గురించిన జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారు. Many people believe the last message they heard. అనేక మంది గత ఆఖరి వర్తమానం చెప్పింది వారు నమ్ముతున్నారు. Many people believe the last book they read. అనేక మంది వారు చదివినటువంటి ఆఖరి పుస్తకాన్ని ఎవరైతే తాము ఇటీవల చదివారో ఆ పుస్తకాన్ని నమ్ముతున్నారు. In one place, ఒక స్థలంలో, when I went, నేను వెళ్ళిన స్థలంలో a young person stood up. ఒక యవనస్తుడు లేచి నిలబడ్డాడు. It was a question and answer time. అది ప్రశ్న జవాబులు ఇచ్చేటువంటి సమయం. And this person said, ఈ వ్యక్తి అన్నాడు కదా, Sir, అయ్యా, I heard a preacher saying this. నేను ఒక బోధకుడు ఇలాగ బోధించడం విన్నాను. I said, నేను అన్నాను, don't tell me what the preacher preached. బోధకుడు ఏం బోధించాడో అది నాతో చెప్పొద్దు. There are millions of preachers. లక్షలాది మంది బోధకులు ఉన్నారు.
And if I'm going to listen what every preacher said, I will not have a lifetime to listen to all that. చూడండి, ఆ బోధకులందరూ చెప్పేది నేను వింటూ పోతే నా జీవిత కాలం సరిపోదు. I said, నేనన్నాను, have you read the Bible? బైబిల్ గ్రంథం చదవావా? No. లేదన్నాడు. Okay, read the Bible and tell me what the Bible says. సరే, బైబిల్ గ్రంథాన్ని చదువు, బైబిల్ ఏం చెప్తుందో చెప్పు నాతోటి. The problem with you and me is we don't know what God's word says. కాబట్టి నీతో నాతో ఉన్న సమస్య ఏమిటంటేనండి, We know what దేవుని వాక్యము ఏం చెప్తుందో మనం చదవము. We know what the preacher preached. బోధకులు బోధించేది మనకు తెలుసు. And we know what the book writer has written. ఆ యొక్క పుస్తకపు రచయిత ఏం రాశాడో మనకు తెలుసు. That's why cults are increasing in the world today. ఈ కారణాన్ని బట్టి ఇక కల్ట్స్ అనేటువంటివి తప్పుడు సిద్ధాంతాలు ఈ లోకంలో విస్తరిస్తూ ఉన్నాయి. The biblically illiterate people బైబిల్ ప్రకారంగా దేవుని జ్ఞానం లేని నిరక్షరాస్యులు is the hunting ground for the cult teachers. ఈ తప్పుడు సిద్ధాంతాలకు వేటగాళ్ళుగా బలైపోతూ ఉన్నారు. But if you know the word of God, అయితే దేవుని వాక్యము నీవు ఎరుగుంటే, not like Thessalonians but like Bereans. తెస్సలోనికైల వలె కాకుండా బెరియా సంఘస్థుల వలె నీవుంటే. You know who was the preacher? బోధకుడు ఎవరో తెలుసా అండి? Not an ordinary person. సామాన్యమైన వ్యక్తి కాదు. The apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు బోధిస్తూ ఉన్నాడు. When he preached, what did the Bereans do? ఆయన బోధించినప్పుడు బెరియా సంఘస్థులు ఏం చేశారండి? They didn't believe it. Paul said it, we believe it. పౌలు గారు చెప్పారు, నేను నమ్ముతున్నాను అనలేదండి వారు. But they were noble people. వారెంతో శ్రేష్టమైన వారు, ఘనులు. In Acts 7 it says, they search the scriptures daily. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో చెప్పబడింది, వారు అనుదినము లేఖనములను పరిశీలించిరి, to see if what Paul preached is biblical. పౌలు బోధించింది లేఖనాల ప్రకారంగా ఉందా లేదా అనేది పరిశీలించారు. If it is biblical, they believed. అది గనుక బైబిల్ ప్రకారమైనదైతే వారు నమ్మారు. Not because Paul preached. వారు పౌలు బోధించిన దానిని బట్టి కాదండి, God's word says. దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నమ్మారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, fill yourself with the word of God. మిమ్మల్ని మీరు దేవుని వాక్యంతో నింపుకోండి. And what does the word of God say? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? John 14, 21, 23. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము, అలానే 23వ వచనం అండి. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. Wonderful. అద్భుతం అండి. means I will manifest myself to them. కనుపరుచుకుంటాను, నన్ను నేను ఆ వ్యక్తికి బయలుపరుచుకుంటాను. To whom? ఎవరికండి? He who loves me నన్ను ప్రేమించే వ్యక్తికి. will obey me. ఆ వ్యక్తి నాకు లోబడతాడు. How many of you love the Lord? మీలో ఎంతమంది అండి ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నారు? Raise your hands. మీ చేతులు చూపించండి. All right. మంచిదండి. Put down. చేతులు How many of you obey the Lord? Raise your hands. ఎంతమంది అండి ప్రభువుకు లోబడుతున్నారు, విధేయత చూపిస్తున్నారు? మీ చేయి చూపించండి. If you tell a lie, you will fall down dead. Do you always obey God? అబద్ధం ఆడితే మంచిది కాదు. ఎప్పుడు దేవునికి లోబడతారా మీరు? Raise your hand. మీ చేయి చూపించండి. Somebody who didn't understand the question is raising the hand. ఎవరికైతే ప్రశ్న అర్థం కాలేదో వారే చేయి చూపిస్తున్నారు. The proof of love is obedience. కాబట్టి గమనించండి, ప్రేమకు చిహ్నము రుజువు ఏమిటంటే విధేయత, లోబడటం. To the obedient lovers, the Lord manifests himself to them. ఎవరైతే విధేయత చూపించి ఆయనను ప్రేమిస్తారో వారికి ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు. You know why we don't have the manifestation of God in our lives? ఎందుకండి మన జీవితాలలో దేవుడు బయలుపరుచుకోడు, ఆయన ప్రత్యక్షం కావట్లేదంటే? In worship we say, Lord, we love you. In practical life we obey the devil. ఆరాధించేటప్పుడు ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అంటాము, చెప్తాము. అయితే వాస్తవిక జీవితంలో ఆచరించేటప్పుడు దయ్యానికి, సాతానికి లోబడతాం. So there is no moving of God in our midst. కాబట్టి మన మధ్య దేవుని సంచారం ఉండదు. There is no manifestation of God when we come together. మనం కలిసి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు బయలుపరచబడటము మన మధ్య ఉండదు. All right. Now you read verse 23. చదవండి 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట
గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. Nivasam. Hallelujah. నివాసం అండి. I will abide with him. నేను అతనితో నివసిస్తాను. I'll be at home in him. ఆయన యందు గృహముగా అతన్ని నేను చేసుకుంటాను. I will live in him. అతనిలో నేను జీవిస్తాను. In whom? ఎవరిలో అండి? He who loves me will obey me. My Father will love him. ఎవరైతే నన్ను ప్రేమిస్తాడో, లోబడతాడో, నా తండ్రి అతనిని ప్రేమిస్తాడు. I will make his spirit my abode. నేను ఆ వ్యక్తి యొక్క ఆత్మను నా నివాసముగా, నా గృహముగా చేసుకుంటాను. The Most High God, మహోన్నతుడైన దేవుడు, the high and the lofty one, సర్వోన్నతమైన స్థలములలో నివసించు is దేవుడు, not satisfied with the eternal infinity and the glory. ఆయన మహిమాన్వితమైన నిత్య నివాస స్థలముతో తృప్తి పడలేదండి. He came down to the earth in the person of Jesus ఆయన యేసుక్రీస్తు రూపంలో, యేసుక్రీస్తు నామధారిగా ఈ లోకానికి వచ్చాడు. to reveal God to man, మనిషిని దేవునితో సరిచేయటానికి, to reconcile man to God, దేవునితో మనిషిని to సమాధానపరచటానికి, regenerate man, మనిషిని to పునరుజ్జీవింపచేయటానికి, renew man, మనిషిని తిరిగి to జన్మింపజేయటానికి, transform man, మనిషిని రూపాంతరం చేయటానికి, that God will be at home in the spirit of man. మనిషిని యొక్క హృదయంలో, ఆత్మలో దేవుడు నివసించినట్లు ఆయన వచ్చారు. Is Christ at home in you? నీలో క్రీస్తు ప్రభు నివాసం చేస్తూ ఉన్నారా? In my ministry, I go and stay in different homes. నా యొక్క పరిచర్యలో నేను అనేక స్థలాలకు వెళ్తాను, అనేక ఇండ్లలో, వారి గృహాల్లో నేను ఉంటూ ఉంటాను. But I have my home in Chennai. అయితే నా ఇల్లు, నా గృహము చెన్నైలో నాకుంది. You know where I am at home? చూడండి, నేను ఇంటిలో ఉన్న అనుభవము నేను ఎప్పుడు పొందుతాను తెలుసా? In my home. నా ఇంటిలో, నా గృహంలో ఉన్నప్పుడు. I am at home. నేను గృహంలో చక్కగా ఉన్నాను. నేను Monday evening, I get back to Chennai by Coromandel Express. సోమవారం సాయంకాలం కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కుతాను. You know what చెన్నైకి నా ఇంటికి వెళ్ళిపోతాను. You know what I'll do? నేనేం చేస్తానో తెలుసా అండి? I'll throw my sandals నా యొక్క చెప్పులు ఇసిరి కొడతాను. and then I'll just sit and relax in my sofa. నా సోఫాలో కూర్చుంటాను, చక్కగా విశ్రాంతిగా కూర్చుంటాను. Back home. ఇంటికి వచ్చేసాను నేను. Nothing like home in the world. లోకంలో ఇంటి వంటిది ఇంకేమీ లేదండి. And I am at home. నేను ఇంటిలో ఉన్నాను. But then in my travel, I stay in many homes. అయితే నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక ఇండ్లలో నేను ఉంటూ ఉంటాను. So my host will say, కాబట్టి నాకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి అంటాడు, PC గారు, our home is your home. మా ఇల్లు మీ ఇల్లేనండి, Be at home. మీరు మీ ఇంటిలో ఉన్నట్లు ఉండండి. Can I be at home in their home? కాబట్టి వారి ఇంట్లో ఉన్నప్పుడు నేను నా ఇంట్లో ఉన్నట్టుగా ఉండగలనా? Especially ప్రత్యేకంగా when I hear a fight and an argument between husband and wife in their bedroom. భార్యాభర్తల మధ్య వారి యొక్క బెడ్రూమ్ నుంచి కొట్లాట, అరుపులు, వాగ్యుద్ధం విన్నప్పుడు, And parents are slapping their children, తల్లిదండ్రులు బిడ్డలను కొడుతూ ఉన్నప్పుడు, shouting at them. వారి మీద అరుస్తూ ఉన్నప్పుడు, I pray, Lord, take me alive from this house before too long. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఇంకా ఆలస్యం కాకముందే నన్ను బ్రతికి బయటికి తీసుకుపోండి ఇక్కడి నుంచి అంటాను. This is hell. నరకం ఇది. Fire is burning. ఇక్కడ మంట మండుతుంది. Shouting and abusing. అరుచుకోవటము, కొట్టుకోవటం. And the owner of the house at the head of the house says, ఇంటి యజమానుడు అంటాడు కదా, Brother PC, సౌడు పిసి గారు, be at home in our home. మీ ఇంట్లో ఉన్నట్టుగానే మా ఇంట్లో కూడా ఉండండి మీరు. I have to be polite. నేను ఎంతో సౌమ్యంగా ఉండాలి. I behave as if I never heard their fight. నేను ఎలాగ ప్రవర్తించాలంటే వారు మాట్లాడుకుంది, వాడి కొట్లాట I ఏమి behave విననట్టే as if I ప్రవర్తించాలి. never heard their shouting. వారు అరుచుకోవటం విననట్టు ప్రవర్తించాలి. Yes, brother, because I can't tell the whole truth. నేను ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్పలేను కాబట్టి అక్కడ. The truth is I want to get out of this house at the earliest. నేను అవును సహోదరు అంటారు కానీ వాస్తవం ఏంటంటే ఆ ఇంటి నుంచి ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా బయటపడాలని చూస్తాను. Christ is to be at home in your home. కాబట్టి క్రీస్తు ప్రభువు నీ గృహములో నీ యందు ఉండాలంటే The Lord Jesus must be your first love. ప్రభువైన యేసుక్రీస్తు నీ మొదటి ఎంపిక అయి ఉండాలి. Not anyone else. ఇంకా ఎవరు కాదండి. What did Jesus say? యేసు ప్రభు ఏమన్నారు?
Luke 14:26. లూకాసు వార్త 14:26. If any man will come after me ఎవరైనా నా యొద్దకు వస్తే and does not hate his father, mother, wife, children, yea, his own life, తన యొక్క తండ్రినైనా తల్లినైనా భార్యనైనా బిడ్డలనైనా ద్వేషింపకుండా ఉంటే he cannot be my disciple. తన జీవితాన్ని ద్వేషించుకుంటుంటే నా శిష్యుడు కానేరడు. What is the Lord asking? ప్రభు ఏమడుగుతున్నారండి? I want you to give me the first place and the first love. మొదటి ప్రేమను, మొదటి స్థానాన్ని నీవు నాకు ఇవ్వాలని నేను I కోరుతున్నాను. must be first in your life. నీ జీవితంలో ప్రథమ ప్రాధాన్యత నేనే ఉండాలి. Not your mommy, not your daddy, నీ అమ్మ కాదు, నీ నాన్న కాదు, not your wife or నీ husband, భార్య భర్త కాదండి, not your son or daughter, కుమారుడు కుమార్తె కాదు, not your నీ friends, స్నేహితులు కాదు, not your wealth, నీక ఆస్తి కాదు, not your నీ money, డబ్బు కాదు, not even yourself. నీకు నీవు కూడా కాదండి. You must love me first and foremost. నీవు మొదటిగా ప్రథమ ప్రాధాన్యంగా నన్ను ప్రేమించాలి. Otherwise you cannot be my disciple. లేనట్లయితే నా శిష్యునిగా ఉండ నేరవు. The Ephesian church gave Jesus the first love because they obeyed God and did the first good works. ఎఫెసీ సంఘము చూడండి, యేసు ప్రభువుకు ఆ మొదటి ప్రేమను అందించింది. ఎందుకంటే దేవుడు ఇష్టపడిన ప్రేమించిన మంచి కార్యాలను చేసింది. When they were saved, they burnt all the magical books costing thousands and lakhs of rupees. వారు రక్షింపబడినప్పుడు ఆ యొక్క మాంత్రిక విద్యలకు సంబంధించినటువంటి పుస్తకాలని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి వ్యయపరిచేటువంటి పుస్తకాలని కాల్చివేశారు. As the days went on, అయితే దినాలు గతించినప్పుడు they lost their first love. వారు తమ మొదటి ప్రేమను కోల్పోయారండి. And what is Jesus the Lord, risen one, telling John about Ephesian church? యేసుక్రీస్తు ప్రభువు, పునరుద్ధారణైనటువంటి క్రీస్తు ప్రభువు యోహానుకు వ్రాయమని చెప్పి ఎఫెసీ సంఘంతో చెప్తున్న మాట తెలుసా అండి? So many good things to say about you, Ephesians. ఎఫెసీ సంఘస్థులారా, ఎఫెసీ సంఘమా, నీ గురించి చెప్పడానికి చాలా మంచివి I ఉన్నాయి. have one thing against you. అయితే నీకు వ్యతిరేకంగా ఒక సంగతి ఉంది. You better repent and do your first works. నీవు మారు మనస్సు పొంది నీ మొదటి క్రియలను చెయ్యి. Otherwise, I'll remove your candlestick. లేనట్లయితే నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను నేను. I miss your first love. నీ మొదటి ప్రేమను నేను కోల్పోయాను. If you want Jesus to be at home in your life, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు నివాసం కలిగి ఉండాలంటే who gets the supreme love? ఎవరండి ఆ అత్యున్నతమైన ప్రేమను, నీ ప్రేమను పొందుకుంటుంది? Supreme lover who made the supreme sacrifice demands supreme love from each one of us. అత్యున్నతమైనటువంటి ప్రేమామయుడు, అత్యున్నతమైనటువంటి అర్పణ చేసినటువంటి ఆయన నీ నుంచి ఆ అత్యున్నతమైన ప్రేమను ఆశిస్తున్నారు. Have you lost your first love? నీ మొదటి ప్రేమను కోల్పోయావా? Believer, విశ్వాసి, families, కుటుంబాలారా, fellowships, సహవాసాలారా, your candlestick will be removed. మీ దీపస్తంభము తీసివేయబడుతుంది. And if the candlestick is gone, light is gone, darkness, the night of your life will begin. కాబట్టి ఆ దీపస్తంభము పోయినట్లయితే వెలుగుపోతుంది, చీకటి చీకటి అంధకారం అలుముకుంటుంది. And in the darkness you will stumble and fall. ఆ చీకటిలో అంధకారంలో తడబడతావు, పడిపోతావు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, when Jesus says, యేసుక్రీస్తు ప్రభు ఇలాగూ సెలవిస్తున్నప్పుడు, unless you hate your father, mother, wife, children, your own life, you cannot be my disciple. నీ తల్లినైనా తండ్రినైనా భార్యనైనా బిడ్డలనైనా నిన్ను నీవు ద్వేషించుకుంటూనే తప్ప నా శిష్యునివి కానేరవు అని చెప్పినప్పుడు, What is the meaning of that word hate? ఆ యొక్క మాటకు ద్వేషిస్తేనే తప్ప అనేటువంటి మాటకు అర్థం ఏమిటండి? A God who commanded to honor your parents and obey them in the Lord, will he ask us to hate your parents? కాబట్టి దేవుడు ఏ దేవుడైతే మీ తల్లిదండ్రులకు లోబడండి, వారిని ప్రేమించండి అని చెప్పినవాడు ఆయన వారిని ద్వేషించమంటాడా? Cannot. ఆయన చెప్పలేడు ఈ మాట. So what does he mean when he says you have to hate them? కాబట్టి వారిని ద్వేషించమని చెప్పినప్పుడు అర్థం ఏమిటి? ఆయన ఏమంటున్నారు? The word hatred can be used in two ways. కాబట్టి ద్వేషించటం అనేటువంటి మాటను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. One, ఒకటి absolute hatred. పూర్తిగా ద్వేషించటం. Number two, రెండోది a relative hatred. అది పాక్షికంగా లేకపోతే
సమాంతరంగా లేకపోతే ఒకదాంతో ఒకటి పోల్చినప్పుడు అద్వేషించటం అనేది. He is telling us, ఆయన మనతో అంటున్నారండి, to whom will you give preeminence? ఎవరికి నీ ప్రథమ ప్రాధాన్యత ఇస్తావు? Me or your loved ones? నాకా లేకపోతే నీవు ప్రేమించే వారికా? Mummy, daddy, spouse, నాన్న, children, భార్య, పిల్లలు, friends, స్నేహితులు, property, wealth, your own self. ఆస్తి, ఐశ్వర్యము, లేకపోతే నీకు నీవు. You cannot be my disciple. అలా ఉన్నట్లయితే నా శిష్యునిగా ఉండలేవు. When the Lord called me for full-time work, ప్రభు నన్ను పూర్తికాల సేవకు పిలిచినప్పుడు I finished my legal studies. నా యొక్క న్యాయశాస్త్రాన్ని అభ్యసించడం, లీగల్ స్టడీస్ ని నేను ముగించాను. I could have become a lawyer. నేను లాయర్ కావచ్చు. But God called me to serve Him. అయితే దేవునికి సేవ చేయడానికి ఆయన నన్ను పిలిచారు. Especially my mummy, daddy, brother, sister. ప్రత్యేకంగా మా అమ్మగారు, నాన్నగారు, సహోదరులు, సోదరి They said, don't go for full-time work. వారు అన్నారు కదా, దయచేసి పూర్తికాల దేవుని సేవకు వెళ్ళొద్దు. Give all the money to God. నీ డబ్బు దేవునికి, But don't go for full-time. అయితే పూర్తికాల దేవుని సేవకు వెళ్ళొద్దు. I asked God, నేను దేవుని అడిగాను. and God said, దేవుడు అన్నారు, your own household will become your enemy. నీ స్వంత గృహస్థులు నీకు శత్రువులు అవ్వచ్చు. I have not come to bring peace. నేను సమాధానాన్ని తేవటానికి రాలేదు, I have to bring a sword. నేను ఖడ్గాన్ని తేవటానికి వచ్చాను. Mother will be against the son. తల్లి కుమారునికి వ్యతిరేకంగా ఉంటుంది. The father will be against the daughter. తండ్రి కుమార్తెకు వ్యతిరేకంగా ఉంటాడు. There will be conflict in the family. కుటుంబంలో సంఘర్షణ ఉండొచ్చు. So here is God telling me, కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు నాతో అంటున్నారు, if you love me, obey me. నన్ను ప్రేమించి నాకు లోబడితే. And my mummy is saying, ఇక్కడ నా అమ్మగారు చెప్తున్నారు, if you love me, obey me. నన్ను ప్రేమిస్తే నాకు లోబడి అంటున్నారు. God is demanding love దేవుడు ప్రేమను గట్టిగా కోరుతున్నారు, and obedience. విధేయతను My కోరుతున్నారు. mummy is demanding love and obedience. మా అమ్మగారు కూడా ఈ వైపున నా ప్రేమను, నా విధేయతను కోరుతున్నారు. And I made my decision according to the word of God. అయితే దేవుని వాక్య ప్రకారంగా నా తీర్మానాన్ని నేను తీసుకున్నాను. I'm not going to love my mummy and obey her. I'm going to love God and obey God. నా అమ్మగారిని, మా అమ్మగారిని నేను ప్రేమించి ఆమెకు లోబడలేను, నేను నా దేవుని ప్రేమించి ఆయనకు లోబడతాను. You know what my mother said? మా అమ్మగారు ఏమన్నారు తెలుసా అండి? I know you hate me. నన్ను ద్వేషిస్తున్నావు నువ్వు, నాకు తెలుసు. I said, Mummy, నేను అన్నాను, అమ్మా I will never hate you. నిన్నెన్నడూ కూడా నేను ద్వేషించను. I am your fifth son. నేను నీకు ఐదో కొడుకుని. Though I was not wanted, I was born as a mistake. నేను కోరబడకపోయినా గానీ, మీరు కోరుకోకపోయినా తప్పుగా పుట్టేశాను నేను. I am your pet. నేను నీ సొంత ముద్దుల బిడ్డను. I love you. నేను ప్రేమిస్తున్నాను నేను. But Mummy, అయితే అమ్మా, I don't hate you. నేను నిన్ను ద్వేషించట్లేదమ్మా, But I love God more than I love you. నేను నిన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువగా Therefore- దేవుని ప్రేమిస్తున్నాను. Therefore I have to obey Him. కాబట్టి నేను ఆయనకు లోబడాల్సిందే. Stop crying. అమ్మా, ఏడవటం ఆపే, Stop pleading. అడగటం ఆపే. అమ్మా, Allow me to go and serve the Lord. ప్రభా, నన్ను వెళ్ళి అమ్మా దేవునికి సేవ చేయటానికి నన్ను అనుమతించు. But you know what my mummy said? అయితే మా అమ్మగారు ఏమన్నారు తెలుసా అండి? No, I know you hate me. లేదు, నాకు తెలుసు Mummy. నన్ను ద్వేషిస్తున్నాను. Please understand. లేదమ్మా, దయచేసి అర్థం చేసుకో. I love you and honor you. నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. But you are only next to God. అయితే కేవలము దేవుని తర్వాతే నువ్వు. She couldn't understand. ఆమె అర్థం చేసుకోలేకపోయారు. And she said, ఆమె అన్నారు, you are no more my son. నువ్వు ఇంకెంత మాత్రము నా కొడుకువి కాదు, Don't come home. మళ్ళా ఇంటికి రావద్దు. And then now she is going back to Kerala. ఇప్పుడు ఆమె కేరళకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు She got into the train. ఆమె ట్రైన్ ఎక్కేశారు. My brother and I went to see her off. మా యొక్క సోదరులు వారు ఆమెను పంపించడానికి వెళ్ళారు. The train whistled. Those days coal engines now. Like that it made a sound. ఆ దినాల్లో చూస్తే బొగ్గుతో నడిచేటువంటి ఆవిరి యంత్రాలు, ఆవిరి ఇంజిన్లు ఉండేవి. And the steam అవి engine started chuck, chuck, chuck going. కాబట్టి ఆ యొక్క బొగ్గుతో నడిచే ఆవిరి యంత్రాలతో ఆ యొక్క రైలు ప్రయాణం మొదలు పెడుతూ ఉంది. My brother said, bye bye, Mummy. మా యొక్క సోదరులు అన్నారు, అమ్మా సెలవు, బై బై అన్నారు. She waved her hand ఆమె తన చెయ్యి ఊపారు. and said, bye bye. ఆమె బై బై అని. Then I said, అప్పుడు నేనన్నాను, bye bye, Mummy. అమ్మా బై బై అన్నాను. She turned her head. ఆమె అన్నారు, వెనకకు తిరిగిపోయారు. I was shattered. నేనెంతో కృంగిపోయాను.
I can't imagine. నేను ఊహించలేకపోయాను అది. My mother, నా తల్లి, whose pet I am, ఎవరి ముద్దులు కొడుకునో telling me, నాతో అంటున్నారు ఆమె, you are no more my son, don't come home. నాకెంత మాత్రము కొడుకు కాదు, నువ్వు ఇంటికి రావద్దు. Because I love Jesus more than I love my mommy. ఎందుకంటే నా అమ్మ కంటే మా అమ్మగారి కంటే ఎక్కువ నేను యేసు ప్రభువును ప్రేమించాను. Because I obeyed the Lord Jesus more than my mommy's demand. మా అమ్మగారు అడిగిన దానికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుకు లోబడ్డాను నేను. I became like an orphan. నేను అనాథగా అయిపోయాను. What's the use of living with mommy's love? తల్లి ప్రేమతో జీవించడంతో ఏమిటి లాభం? To cut the story short, అయితే కథ తక్కువ చేసి చెప్పడానికి, this is in 59, 1959 1959. సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. In 1968, 1968 సంవత్సరంలో I was in the ministry in Allahabad. అలహాబాద్ లో నేను పరిచర్యలో ఉన్నాను. Mummy had come. మా అమ్మగారు వచ్చారు. She was crying. ఆమె ఏడుస్తూ ఉన్నారు. She's like a Jewish woman, very fair. ఆమె చాలా చక్కగా తెల్లగా ఉంటారు, యూదురాల్లాగా కనబడతారు. Her nose was flowing, eyes were flowing, pillow was wet. ఆమె కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది, ముక్కు నుంచి కారుతూ ఉంది. She was sobbing. తడిసిపోయింది, తలగడ తడిసిపోయింది. Like that she was sobbing. ఆమె ఒగురుస్తూ ఉన్నారు. I went to my mummy. అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. Mummy, అమ్మా, what is this? ఏంటమ్మా ఇది? Why are you crying? ఎందుకు ఇంతగా ఏడుస్తూ Why ఉన్నావు? are you sobbing? ఎందుకు ఇలాగా ఇంతగా ఏడుస్తూ ఉన్నావు? Why are you wetting the pillow with your tears? ఎందుకు నీ కన్నీటితో తలగడంతా తడిపేస్తున్నావు? ఎందుకమ్మా? She held my hand like this ఆమె ఇలాగా నా చేయి పట్టుకున్నారు. and said, son, ఆమె అన్నారు, కొడుక, కుమారుడా, the Lord was right. ప్రభువు నిజమైన వాడు, సరైన వాడు, I was wrong. నేనే తప్పు, Forgive me. నన్ను క్షమించు. I said, Mummy, నేను అన్నాను, అమ్మా, mothers don't ask forgiveness from children. తల్లులు చూడండి బిడ్డల దగ్గరికి వచ్చి క్షమించమని అడగరు. But she said, no. అయితే అమ్మన్నారు, I was wrong. లేదు కుమారుడా, నేను I తప్పు was చేశాను. taking the place of God in your life. నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని I'm నేను sorry. తీసుకోవడానికి చూశాను, చింతిస్తున్నాను నేను. I asked God's forgiveness. దేవుని యొక్క క్షమాపణ నేను అడిగాను. And you forgive me, my son. ప్రభా, కుమారుడా, నీవు నన్ను క్షమించు. Because I told you, you are no more my son, don't come home. ఎందుకంటే నీతో నేను అన్నాను కదా, నువ్వు నా కొడుకు కాదు, ఇంటికి రావద్దని చెప్పాను నేను. She went to south. ఆమె దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోయారు. In 1 month, ఒక నెలలో she had cancer in her intestines. ఆమె ఆ యొక్క కడుపులో పేగుల్లో క్యాన్సర్ వచ్చింది. In Madras General Hospital, her stomach was open. మద్రాస్ జనరల్ హాస్పిటల్లో ఆమె కడుపుకు ఆపరేషన్ చేశారు. It had spread so much. ఎంతగానో క్యాన్సర్ విస్తరించిపోయింది. They didn't stitch and close the stomach. ఆ యొక్క తెరిచినటువంటి ఆపరేషన్ చేసిన కడుపుని మళ్ళా కొట్టలేదు. 2 days she died. 2 దినాల్లో చనిపోయారు ఆమె. With an open stomach. తెరవబడినటువంటి ఆపరేషన్ కోసం తెరిచిన కడుపుతో అలాగే. Before her death, ఆమె మరణించక ముందు my brothers asked her, మా సోదరులు ఆమెను అడిగారు, do you want PC to come? పీసీ గారు అంటే సోదరుడు అక్కడికి రావాలని అమ్మ మీరు కోరుతున్నారా? She said, ఆమె అన్నారు, he is serving the Lord in Nagaland. నాగాలాండ్ లో ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. Let him serve the Lord. ప్రభుకి సేవ చేయనివ్వండి. అక్కడ Everything is settled. అంతా ముగిసిపోయింది, అంతా సరి చేయబడింది. Dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, if you say I love the Lord నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్తే in worship, ఆరాధనలో it will be tested by fire. అది అగ్ని చేత పరీక్షించబడుతుంది. And if your love doesn't bring obedience to the Lord, చూడండి, నీవు గనుక దేవునికి లోబడకపోతే, విధేయత చూపించకపోతే, your love is a mere sentiment. నీ ప్రేమ అనేది కేవలము ఉద్వేగము, మానసికమైనదే. Today Christ is in you but is not at home in you. You know why? ఈ రోజున క్రీస్తు నీలో ఉన్నాడు గాని క్రీస్తు నీ యందు నివసించట్లేదు. ఎందుకో తెలుసా? There is no loving obedience to him. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తూ లోబడట్లేదు. And God's word says, దేవుని వాక్యం సెలవిస్తుందండి, you are my friends if you do what I tell you to do. నేను ఏమైతే చేయమని చెప్పానో అది మీరు చేస్తే నాకు స్నేహితులు. If any man will love me, ఏవైతే ఏ వ్యక్తి అయినా నన్ను ప్రేమిస్తే my Father will love him. నా తండ్రి అతనిని ప్రేమిస్తాడు. We will come and manifest ourselves to him. మేము వస్తాము, అతనికి మమ్ములను మేము బయలుపరుచుకుంటాం. He who loves me is the one who obeys me. నన్ను ప్రేమించే వ్యక్తి నాకు లోబడతాడు.
we will come and make our abode with him. మేము వస్తాము, ఆ వ్యక్తిలో నివాసం చేస్తాం. Is man the abiding place of God? మనుషుడు దేవుని నివాస స్థలమా? Yes. అవునండి. Why do you want my heart? ఎందుకు నా హృదయం కావాలి నీకు? Why do you want my spirit? ఎందుకు నా ఆత్మ కావాలి? Why do you want my body? ఎందుకు నా దేహం కావాలి? You have that heaven. నీకు ఆ పరలోకం ఉంది కదా Be ప్రభువా, happy there. అక్కడే సంతోషంగా ఉండు దేవా. No. లేదండి, I love you. నిన్ను ప్రేమిస్తున్నాను నేను. I have a purpose through you. నేను నీ యందు ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాను. You know, my friends, స్నేహితులారా, మీకు తెలుసా, when Christ abides in you and is at home in you, క్రీస్తు ప్రభు నీ యందు నిలిచినప్పుడు, నేను నివాస గృహంగా కలిగి ఉన్నప్పుడు, the Father, Son and the Holy Spirit is enthused in you. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నీ యందు ఉంటారు. And if God is enthused in you, దేవుడు నీ యందు ఉన్నప్పుడు you will be enthusiastic. నీవెంతో ఆసక్తి, రోషము కలిగి ఉంటావు. You know why many believers are not enthusiastic for the Lord? చూడండి, అనేక మంది విశ్వాసులు ప్రభు కోసము రోషం కలిగి ఎందుకు లేరో తెలుసా? They say I love you and then obey the devil. వారంటారు, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నారంటారు, దయ్యానికి లోబడతారు. You know what Jesus said? యేసు ప్రభు ఏమన్నారో తెలుసా అండి? Luke 6:46. లూకా సువార్త 6:46. Why call ye me Lord, Lord, and don't do what I say? నన్నెందుకు ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, నేను చెప్పింది ఎందుకు చేయకుండా ఉంటారు మీరు? Why call ye me Lord, Lord, and don't do what I say? నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తూ నేను చెప్పింది చేయకుండా ఎందుకు ఉంటారు మీరు? There are several wonderful truths Jesus is revealing through that statement. ఈ మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభు అనేకమైన అద్భుత సత్యాలను బయలుపరుస్తున్నారు. Your true Lord is the one whom you obey. నీ నిజమైన ప్రభు ఎవరంటే, నీవు ఎవరికి లోబడతావో వారే నీ నిజమైన ప్రభు. The true Lord is not the one whom you call, Lord, Lord, I love you. Lord, Lord, I love you. This is praise and worship. ప్రభా ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆరాధనలో చెప్పేటువంటి ప్రభు నీ నిజమైన ప్రభు కాదు. But the true lover is the obedient one. అయితే నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరంటే, విధేయత చూపించే వ్యక్తి, లోబడే వ్యక్తి. Say, I have 4 daughters. చూడండి, నాకు 4 కూతుర్లు ఉన్నారు. And they say, Daddy. వారంటారు, నాన్న, Daddy. డాడీ, Daddy. డాడీ. What? ఏంటమ్మా? We love you. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మేము. And whom do they obey? ఎవరికి లోబడతారు? My neighbor who wants to kill me. నన్ను చంపబోరేటువంటి పొరుగువానికి, వాని మాట వింటారు, వాడికి లోబడతారు. Daddy, Daddy, Daddy. డాడీ 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 అంటారు. I love you, I love you, love you. ప్రేమిస్తున్నానండి, మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. And he obeys the neighbor who wants to kill me. అయితే నన్ను చంపబోరేటువంటి పొరుగు వ్యక్తికి లోబడతారు వెళ్ళి. If I have a weak heart, I will have a heart attack. నాకు గనక బలహీనమైన గుండె ఉంటే గుండెపోటు వచ్చేస్తది. And you know why God doesn't die? When you call Jesus Lord, Lord and obey the devil, because God has a strong heart, he will not get a heart attack. చూడండి, దేవుడు ఎందుకు చనిపోలేదో తెలుసా? ప్రభువుని, దేవుణ్ణి, దేవా నిన్ను ప్రేమిస్తున్నానంటావు, నువ్వు వెళ్ళి సాతానికి లోబడతావు, కానీ దేవునికి గట్టి గుండె ఉంది కాబట్టి చనిపోలేదు ఆయన. He knows our profession is not backed by practice. కాబట్టి నీకున్నటువంటి సంగతి ఇక ఆచరణాత్మకమైనది కాకపోతే తెలుసా ఆయనకి ఆ సంగతి. Then you know when revival will come? మీకు తెలుసా ఎప్పుడు నిజమైన ఉద్యమం వస్తుందో? When you put away from your life the things that make Jesus out of place. యేసుక్రీస్తు ప్రభువును తన స్థానాన్ని నుంచి వేరు చేసే సంగతులను నీ జీవితం నుంచి వేరు చేసినప్పుడు ఆ ఉద్యమం వస్తుంది. In some homes when I go to stay, కొన్ని ఇళ్లకు నేను వారి ఇళ్లలో ఉండడానికి వెళ్ళినప్పుడు I'll see the Bible full of dust. బైబిల్ గ్రంథాన్ని చూస్తే దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. I'll see magazines with naked man and woman. అక్కడ మ్యాగజైన్లు చూస్తే దిగంబరంగా ఉన్నటువంటి స్త్రీ పురుషుల బొమ్మలు ఉంటాయి. And then when I go into the house, ఇంట్లోకి వెళ్ళినప్పుడు the father gets angry with the children. తండ్రి పిల్లల మీద కోప్పడతాడు. I told you to dust the Bible. బైబిల్ గ్రంథాన్ని దుమ్ము దులుపమన్నాను కదా. I told you to put away all these dirty magazines. ఇక చెడ్డ మ్యాగజైన్లన్నీ పక్కన పడేయమన్నాను Now కదా. brother has seen it. ఇప్పుడు సహోదరుడు చూసేశారు. Shame upon me.
నాకు సిగ్గు కలుగుతుంది. We are like that. ఇలా ఉన్నామండి. If Jesus comes into your life, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోనికి వస్తే, will you see wrong allegiance? ఆయన తప్పుడు అధ్యయనాలను చూస్తాడు ఆయన. Will you see things in your life? A dirty Bible, dust, without dusting the dust. ఆ యొక్క బైబిల్ గ్రంథము దుమ్ము కొట్టుకుపోయిందిగా నీ జీవితంలో చూస్తాడు ఆయన. We fear man more than God. We fear man more than God. గమనించండి, దేవుని కంటే అధికంగా మనిషినికి భయపడతాం. God's servant should not see a dusty Bible. దేవుని సేవకుడు దుమ్ము కొట్టుకుపోయిన బైబిల్ని చూడకూడదు. God's servant should not see a dirty magazine. ఇక తప్పుడు మ్యాగజైన్ని, మురికి పత్రికలను దేవుని సేవకుడు చూడకూడదు. But God is there all the time. అయితే దేవుడు ఎల్లకాలం సదాకాలం అక్కడ ఉన్నాడు. Who fears God? ఎవరండి దేవునికి భయపడేవారు? We take God for granted. దేవుణ్ణి ఏదో మనవాడిగా చూస్తాం. If you really fear God, నీవు నిజంగా దేవునికి భయపడితే, if you really love and reverence God, నీవు నిజముగా దేవుని ప్రేమించి గౌరవిస్తే, you will keep your life clean. నీ జీవితాన్ని స్వచ్ఛంగా శుద్ధంగా ఉంచుకుంటావు. You will trust Him. You will trust Him. నీవు ఆయన యందు నమ్మిక ఉంచుతావు. You will love Him. ఆయనను ప్రేమిస్తావు. You will obey Him. ఆయనకు లోబడతావు. And you will be God's abode. నీవు దేవుని నివాస గృహముగా ఉంటావు. That's what God's word is saying. అదే సంగతి దేవుని వాక్యం సెలవిస్తుందండి. You are the temple of the living God. మీరు జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారు. He wants to live in your spirit. ఆయన నీ ఆత్మ యందు నివసింపగోరుతున్నారు. He wants to make you spiritually alive. ఆయన నిన్ను సజీవంగా ఆత్మీయంగా Abundantly alive. సమృద్ధి అయిన జీవం ఇవ్వాలని కోరుతున్నారు. And what more does He want? ఇంకా ఏమి ఇవ్వాలని కోరుతున్నారండి ఆయన? He wants out of your innermost being rivers of living water to flow. నీ అంతరంగము నుంచి జీవ జల నదులు ప్రవహించాలని కోరుతున్నారు ఆయన. John 7:37, 38, 39. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38, 39 వచనాలు. With that I am going to stop. దీంతో నేను ముగించబోతున్నాను. What is John 7:37, 38, 39? యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38, 39 వచనాలు ఏం చెప్తున్నాయండి? 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. Where is the dwelling place of God in man? కాబట్టి మనుషునిలో దేవుని నివాస స్థలం ఏమిటి? Innermost being. అంతరంగం అండి, ఆంతర్యం. Outer is the body. బయటికి చూస్తే దేహం కనిపిస్తుంది. The inner is the soul. అంతరాన ఆత్మ ఉంది. The innermost is the spirit. ఆ అంతరంగాన, ఆంతర్యాన ఆత్మరూపి. The spirit of man is a sanctuary of God. మనుషుని ఆత్మ దేవుని యొక్క నివాస స్థలము. Without Christ in you, there is a God-shaped vacuum, aching and restless. చూడండి, క్రీస్తు ప్రభు నీలో లేకపోయినట్లయితే నీలో ఆ యొక్క నిరాశ, నిస్పృహ ఉంటుంది, ఖాళీ శూన్యత ఉంటుంది. If you hear His words, ఆయన మాటలు నీవు వింటే, be hungry for God and thirsty for the word. దేవుని కొరకు ఆకలిగా నుండు, దేవుని వాక్యము కొరకు దప్పిక నుండు. The Lord says, come. ప్రభు అంటున్నారు, నా యొద్దకు రా, Drink my words. నా యొక్క మాటలను త్రాగు. Keep on coming. నా యొద్దకు వస్తూనే ఉండు. Keep on thirsting. పరీక్షిస్తూ ఉండు. Keep on drinking. రుచి చూస్తూ ఉండు, త్రాగుతూ ఉండు. What will happen? ఏమవుతుందండి? Out of your spirit will flow rivers of living water. నీ ఆత్మ నుంచి జీవజల నదులు పారుతాయి. That's called artesian well. అది ఊటగా ఉవికి పొంగేటువంటి బావిగా ఉంటుంది.
What is artesian well? ఊట అయినటువంటి బావి ఏమిటండి? Have you heard that word? Artesian well? ఈ ఆర్టిషియన్ వెల్, ఊబి లేకపోతే ఊట బావి విన్నారా ఈ మాట? I never heard it. I never saw it. నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. But in 72, I went to Pantnagar in Uttarakhand. అయితే 1972వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ లో పంత్ నగర్ అనేటువంటి స్థలానికి వెళ్ళాను. There was a huge lake. అక్కడ ఒక పెద్ద లేక్ ఉంది, పెద్ద చెరువు It's లాంటిది. almost like an ocean. దాదాపుగా సముద్రం వంటిది అది. Right in the middle there was a fountain. దాని మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంది, ఊట ఉంది. And as I was going on the rickshaw, నేను రిక్షాలో వెళ్తున్నప్పుడు I asked my friend, మా స్నేహితుని అడిగాను నేను, why are they wasting electricity and a motor pumping water in the middle of this ocean? ఇక సముద్రం మధ్యలాగా ఉన్నటువంటి ఈ స్థలంలో ఎందుకు ఆ యొక్క ఫౌంటైన్ పెట్టారు, ఆ ఊట లాంటిది నీళ్ళు ఎందుకు పైకి వచ్చేలాగా చేసి ఈ విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీని వృధా చేస్తున్నారు ఎందుకు అని అడిగాను. You know what he said? ఆయన ఏమన్నారు తెలుసా అండి? Brother, there is no electricity, there is no pump. సహోదరుడా, అక్కడ పంపు లేదు, మోటార్ లేదు, దాన్ని నడిపించడానికి విద్యుత్ శక్తి ఏం అవసరం లేదు. It is an artesian well. దానికి సహజంగా ఉబికి వచ్చేటువంటి ఊట అది. I said, what is artesian well? నేను అన్నాను, ఈ సహజమైనటువంటి ఉబికి వచ్చే ఊట ఏంటని అడిగాను. Where is the water tank for this fountain? ఇక ఫౌంటైన్ కి ఉబికి వచ్చేటువంటి ఊటకు నీటి ఊట లేకపోతే ట్యాంక్ ఎక్కడుందని అడిగాను. He said, ఆయన అన్నారు, the water tank is in the Himalayas. దానికి వాటర్ వచ్చేటువంటి ఆ ట్యాంక్ హిమాలయ పర్వతాల్లో ఉంది. Plenty of snow. ఎంతో మంచు పడుతుంది అక్కడ. Plenty of ice. ఎంతో మంచు గడ్డగట్టిపోయింది. Melting and have huge lakes. ఆ మంచు కరుగుతుంది, ఎంతో పెద్ద సరస్సులు ఏర్పడతాయి. And the scientists have discovered, కాబట్టి శాస్త్రజ్ఞులు కనిపెట్టింది ఏంటంటే, underneath the ground there are channels within the rock where water is flowing with high pressure. కాబట్టి ఆ యొక్క భూగర్భంలో రాళ్ల మధ్య నుంచి ఎంతో ఒత్తిడితో ప్రవహించేటువంటి నీటి ఊటలు ఉన్నాయి. The scientists found out the water roots. శాస్త్రజ్ఞులు ఆ నీరు వచ్చేటువంటి జలధారలను కనిపెట్టారు ఎక్కడి నుంచి They brought వస్తున్నాయో. a big machine అదేదో పెద్ద యంత్రం కాదు. and started grinding the ground. Grinding. ఆ భూమిని Boring. దానికి రంధ్రం చేస్తూ వెళ్తున్నటువంటి సంగతి. The drill bit pierced through the rock. వారు అలాగా డ్రిల్ చేస్తున్నప్పుడు, రంధ్రం పెడుతున్నప్పుడు ఆ యొక్క పెద్ద బండ గుండా డ్రిల్ బిట్ వెళ్ళింది, డ్రిల్ చేసే యంత్రం. And when it touched the water spring, ఆ యొక్క నీటి ఊటను ఆ డ్రిల్ బిట్ లేకపోతే రంధ్రం చేసేది తాకినప్పుడు the force and the pressure of water was so much. ఆ యొక్క నీటి ఊటకు ఉన్నటువంటి ఒత్తిడి ఎంత ఎక్కువ ఉందంటే The drill with the bit was thrown out. ఆ యొక్క డ్రిల్ చేసినటువంటి ఆ యొక్క బిట్ లేకపోతే ఏమైతే యంత్రము దాన్ని రంధ్రం చేస్తుందో అది ఆగిపోయింది, బయటికి వచ్చేసింది. And they put the huge pipe inside. లోపల వాళ్ళు పెద్ద పైప్ పెట్టారు. From that time, ఆ ట్యాంక్ నుంచి this fountain has been going on. ఈ ఫౌంటైన్ ఊట వెళ్తూ ఉంది. This is artesian well. ఇది సహజమైన నీటి ఊట అది. I told my friend, నా స్నేహితుడితో చెప్పాను నేను. now I know what Jesus said in John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమి సెలవిచ్చారో నాకు ఇప్పుడు తెలిసింది. He that believeth in me, నా యందు విశ్వాసం ఉంచు, out of his innermost being, your spirit, ఆ వ్యక్తి యొక్క అంతర్యం నుంచి, ఆత్మ నుంచి the triune God is dwelling. త్రిత్వమైన దేవుడు నివాసం చేస్తున్నారు. Rivers of living water will flow unceasingly. జీవ జల నదులు, ఏమాత్రము ఆగిపోని నదులు ప్రవహిస్తూ ఉంటాయి. Jeremiah says, ఇర్మియా అంటున్నాడు, my people have committed two evils. నా ప్రజలు రెండు నేరములు చేసి ఉన్నారు. God is broken and shattered. దేవుడు ఎంతో విరుగగొట్టబడ్డాడు, కృంగిపోయారు. My people, నా ప్రజలు who are called by my name, నా నామము పెట్టి పిలువబడిన వారు, they have done two evils. వారు రెండు నేరములు చేశారు. What are they? అవేమిటి? They have forsaken me, the fountain of living water, జీవ జలముల ఊటైన నన్ను విడిచిపెట్టారు. and broken them and went after broken cisterns that can hold no water. అయి విరిగిపోయినటువంటి కుండలు వంటివి, నీరు ఉంచలేనటువంటి వాటి దగ్గరికి వెళ్ళారు. My people have committed two evils. నా ప్రజలు రెండు నేరాలు చేశారు. Forsaking the fountain of living water, జీవ జల నదుల ఊటను విడిచిపెట్టడం, running after cisterns that is dry, dead, toxic, deadly.
ఎండిపోయిన ఏమాత్రం పనికి మాలినటువంటి విషపూరితమైన చావును తెచ్చేటువంటి ఖాళీ కుండల దగ్గరికి పోవటం. If any man loves me, ఏ వ్యక్తి అయినా నన్ను ప్రేమిస్తే my Father will love him. నా తండ్రి ఆ వ్యక్తిని ప్రేమిస్తారు. And we will come and manifest ourselves to him. మేము ఆ వ్యక్తికి మమ్మును మేము బయలుపరుచుకుంటాం. If anyone loves me, ఏ వ్యక్తి అయినా నన్ను ప్రేమిస్తే he will obey me. నాకు లోబడతాడు. We will come and make our abode with him. మేము వచ్చి ఆ వ్యక్తిలో నివాసం చేస్తాం. When the triune God త్రిత్వమైన దేవుడు makes your spirit the sanctuary of God, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయముగా నిన్ను చేస్తే from that sanctuary will flow rivers of living water. ఆ యొక్క ఆలయం నుంచి ఆ స్థలం నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. That's the result of abiding in Christ. క్రీస్తునందు నిలిచి ఉండటంలో వచ్చే ఫలితం ఇదండి. What is flowing out of your innermost being? నీ అంతర్యం నుంచి ప్రవహిస్తున్నది ఏమిటి? Sewage water మురికి నీరా, or pure mineral water? లేకపోతే స్వచ్ఛమైనటువంటి జలమా? Water of death or water of life? మరణం తెచ్చేటువంటి నీరా, లేకపోతే జీవ జలమా? Are you abiding in Christ or abandoning Christ? క్రీస్తునందు నివాసం చేస్తున్నావా, లేకపోతే క్రీస్తు ప్రభువును విడిచిపెట్టేసావా? Ask yourself this question. ఈ ప్రశ్న ఈ రాత్రి మిమ్మల్ని మీరు అడగండి. And the Lord wants to abide in you and you to abide in him. ప్రభు నీ యందు నివాసం చేయాలని కోరుతున్నారు. Isn't నీవు the- ఆయన యందు నివసింపాలని ఆయన Isn't కోరుతున్నారు. the Most High God I- the meekest and the lowliest God? ఆయన మహోన్నతుడైన దేవుని పంపించాడు. ఆయన దీనుడయ్యాడు, సాత్వికుడయ్యాడు. Who am I నేనెవరిని? for this Most High God to make his abode in my spirit నా ఆత్మలో నివాసం చేయడానికి, మహోన్నతుడైన దేవుని రావడానికి నేనెవరిని? and put an artesian well inside me నాలో ఇక సహజమైన నీటి ఊటను పెట్టడానికి and నేనెవరిని? rivers of living water flowing out of each one of our innermost being? మన యొక్క ఒక్కొక్కరి అంతర్యం నుంచి జీవ జల నదులు ప్రవహించినట్లు చేయటానికి. You know what? Godavari has lot of water. చూడండి, గోదావరి నదిలో ఎంతో నీరుంది. Go to the source of Godavari. అయితే గోదావరి ఎక్కడైతే పుట్టుతుందో Like- ఆ పుట్టే స్థలానికి వెళ్ళండి. Like Ganges has Gangotri. Ganges has Gangotri. గంగా నదికి ఎలాగైతే గంగోత్రి అనే జన్మస్థలం ఉందో అలాగా Even Godavari has a source. అలానే గోదావరికి కూడా పుట్టిన స్థలం ఒకటి ఉంది. Gangotri. That is the source. Each one of us will become more than Gangotri or Godavari. కాబట్టి మనలో Imagine. ఒక్కొక్కరం కూడా చూడండి, గంగోత్రి లేకపోతే గంగా నదికి పుట్టినటువంటి జన్మస్థలం దానికంటే కూడా అధికమైన వారం కాగలం. Is life flowing through you or death flowing through you? కాబట్టి నీ ద్వారా జీవం ప్రవహిస్తుందా, లేకపోతే మరణం ప్రవహిస్తూ ఉందా? You know what is my choice? నా ఎంపిక ఏర్పాటు ఏంటో తెలుసా అండి? I want rivers of living water to flow out of my spirit, the innermost being. నా యొక్క ఆంతర్యం నుంచి, నాలో నుంచి, నా ఆత్మ నుంచి జీవ జల నదులు ప్రవహించాలని నేను కోరుతున్నాను. That's my choice. నా ఏర్పాటు, నా ఎంపిక అది. If any man, ఏ వ్యక్తి అయినా గాని, you don't have to. If any man means you don't have to. ఎవరైనా అంటే నీవని కాదు. If you will not, others will. నీవు కాకపోతే వేరే వారు. You miss the blessing. అయితే నీవు ఆ సామాన్యమైనది కావాల్సింది కోల్పోతున్నావు. Others will get the blessing. వేరే వారికి ఆశీర్వాదం దొరుకుతుంది. What's your choice? కాబట్టి ఏది ఎంపిక చేసుకుంటావు? The high and the lofty one, మహోన్నతుడైనటువంటి దేవుడు, the meek and the lowly one, సాత్వికుడు, దీనుడైన దేవుడు wants to entheos you and be at home in you. నీలో నివాసం చేయాలని, నిన్ను గృహముగా చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. So that you will bear fruit. తద్వారా నీవు ఫలము ఫలించాలని Fruit of కోరుతున్నారు. the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలము, Rivers of living water flowing. జీవజల నదులు ప్రవహించినట్లు చేయాలని కోరుతున్నారు. Wherever that water flows, ఎక్కడైతే ఆ జలము ప్రవహిస్తూ ఉందో life will grow abundantly. అక్కడ జీవము సమృద్ధిగా పెరుగుతుంది. What is your desire? నీ కోరిక ఏమిటి? What's your prayer? నీ ప్రార్థన ఏమిటి? What's your choice? నీ ఎంపిక ఏమిటి? Make sure నిశ్చయించుకో. it's what God wants you to do. దేవుడు ఇదే చేయాలని
నీవు ఎంపిక చేసుకోవాలని దేవుడు కోరుతున్నారు. Do it. చేయండి ఈ పనిని. Shall we pray? ప్రార్థన చేద్దామా? Close your eyes. దయచేసి మీకు కళ్ళు మూసుకోండి. I want to abide in God as my abode. దేవుడు నా నివాస గృహముగా ఆయన యందు నేను నివసించాలని నేను కోరుతున్నాను. I want to make God my abode and abide in Him. దేవునిని నా నివాస గృహముగా చేసుకోవాలని, దేవుని యందు నేను నివాసం చేయాలని నేను కోరుతున్నాను. And I want rivers of living water to flow out of my innermost being. నా ఆంతర్యం నుంచి జీవజల నదులు ప్రవహించాలని నేను కోరుతున్నాను. This is my one desire of my heart. నా హృదయాంతరంగపు ఏకైక కోరిక ఇది. Pray for me. నా గురించి ప్రార్థించండి. If that's your prayer request, ఇదా నీ ప్రార్థన విన్నపం ఈ రాత్రి, we will pray for you. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. And God will answer. దేవుడు జవాబిస్తారు. But will you tell us whether we want to pray for you? అయితే మీ గురించి మేము ప్రార్థన చేయాలో వద్దో మీరు చెప్తారా? Just raise your hand. దయచేసి మీ చేయి చూపించండి. Pray for me. నా గురించి ప్రార్థన చేయండి అనేవారు. Just raise your hand దయచేసి మీ చేయి చూపించండి. and stand where you are sitting now. ఎక్కడైతే మీరు కూర్చున్నారో అదే స్థలంలో లేచి నిలవబడండి. Lift both hands towards God. దేవుని తట్టు మీ రెండు చేతులు చాపండి. We are going to pray. ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవము గల దేవా, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి ప్రభువా మీ వైపు చూస్తుంటున్నాము, మీ తట్టు చేతులు చాస్తున్నాం ప్రభువా. ప్రభా మీరు మాయందు నివసించాలని, మేము మీలో నివసించాలని ప్రభా మేము కోరుతూ ఉంటున్నాము. మీరు మాలో ఉండాలి, మా నుంచి జీవజల నదులు ప్రవహించాలి ప్రభా. మాలో నుంచి జీవం బయటికి రావాలి, మరణము శాపము కాదు ప్రభా. ప్రభా మేము మీ మాటను వింటూ ఉన్నాము, మీ మాటకు లోబడుతున్నాము, మీ వైపు చేతులు చాస్తున్నాం ప్రభా. ప్రభా మీరు మా చేతులు పట్టుకోండి ప్రభా, మీ గాయపడిన హస్తంతో పట్టుకోండి ప్రభా, మీ హస్తంతో నడిపించండి. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని మీరు సెలవిచ్చిన దేవుడవు ప్రభా. విశ్వాసంతో మీ దగ్గరికి వస్తుంటున్నాము ప్రభా. ఎవరైతే మా చేతులు మీ తట్టు చూపిస్తున్నాము, నా చెయ్యి పట్టుకోండి, ఒక్కొక్కరి చెయ్యి పట్టుకోనండి ప్రభా. అంతము వరకు జీవజల నదులు మాలో నుంచి ప్రవహించేలాగిన జీవము ప్రభా మేము కలిగిండిలాగిన, నిన్ను ప్రేమిస్తూ నీకు లోబడుతూ ప్రభా నిన్ను ఎదుర్కొనటానికి ప్రభా సిగ్గుపడనక్కర్లేని వారంగా ప్రభా సమృద్ధి అయిన ప్రవేశం మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని మమ్మలను మేము మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Be seated. దయచేసి కూర్చోండి.